మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చెప్పడమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారో, ఏంటి మీ సమస్య? మా తాత మా అమ్మమ్మ పెళ్లి చేసి ఆ రోజు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదు మేడం. మా అమ్మ లేదు, చచ్చిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. మా ఆయన నన్ను నిద్రపోయేటప్పుడు కొడతాడు. ఏదైనా డబ్బులు అవసరమైనా నువ్వు ఆస్తి తీసుకురాలేదు, నన్ను చంపుతున్నావు అని తిడతాడు. పిల్లలకు ఫీజులు అవసరమైనా తిడతాడు, ఆస్తి తీసుకురాలేదని. మా పెద్దమ్మ, మా పెదనాన్న, వాళ్ళ కొడుకు మా అన్నయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి మా అమ్మ బాగాని వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయించేసుకున్నారు. మీ ఆయన ఇంకా కొడుతున్నాడా దాని బదులు? నిద్రపోయేటప్పుడు దిండేసి ఒత్తుతాడు, గొంతు బిసుకుతాడు, కాలుతో కొడుతా అంటాడు మేడం. పడుకున్న దాన్ని కొడతారట. అంటే ఆవిడ ప్రశాంతంగా పడుకోవడం కూడా మీకు నచ్చదా? ప్రశాంతంగా నేను పడుకున్నప్పుడు ప్రశాంతంగా నువ్వెందుకు పడుకుంటావే అని కొడతారా? ఏంటి మీ ఉద్దేశం? కానీ ఒక మనిషిని పశువుగా కొట్టే అంత అలవాటు ఎవరికి ఉండకూడదు. మనం పశువులా కొట్టామంటే మనం పశువు అయిపోయినట్టే ఆటోమేటిక్గా. ఎందుకబ్బా ఈ డిబేట్ మండిపోతుంది? రక్తం ఎప్పుడు చేసుకున్నారు? మీ రక్త పరీక్ష, మీ రక్తం ఎంత ఉందో మెజర్ చేశారా? కళ్ళ కింద చార్లు వచ్చినాయి కదా, నల్ల అక్కడ చార్లు. షాప్ లో పని చేస్తుంటే నిద్ర లేక అట్లా అయ్యో రామ. తను చేస్తేనే తిండి మేడం, పిల్లలకైనా ఫ్యామిలీకైనా. తను చేయకపోతే ఒక్కోసారి ఇతను ఏం చేస్తాడంటే పనికి వెళ్ళడు, ఇతను ఇంట్లో కూర్చుంటాడు, ఇక ఆమె గడపాలి కాపురాన్ని. నాకు ఎన్ను కోసం నొప్పి వస్తుంది మేడం, మధ్య మధ్యలో బస్తాలు అవి మోయటం. నేను ఆ షాప్ లో కూడా పని చేయలేకపోతున్నాను. వాళ్ళ ఆస్తి 15 ఎకరాలు మీ అమ్మగారి పేరు మీద, మీ ఫ్యామిలీ పేరు మీద ఉన్నాయి. మిగతా సిస్టర్స్ కి పంచారు, కానీ వీళ్ళ బ్రదర్ కి తనకి ఇవ్వాల్సిన 3 acres షేర్ ఇవ్వకుండా ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వాళ్ళని తిడుతున్నారట. ఎంతమంది పెద్ద మనుషులు వచ్చారు, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే. ఇప్పుడు వీళ్ళ వెనకాల సుమన్ టీవీ ఉంది, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. కాదండి, నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం చంచులక్ష్మి గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి. చంచులక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపట్నం నుంచి వచ్చాను మేడం. మా తమ్ముడు నాగార్జున మేడం. ఎదురుగా వాళ్ళు? మా హస్బెండ్ మేడం శ్యామ్ ప్రసాద్. మా మామయ్య. చెప్పడమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారో, ఏంటి మీ సమస్య? మా తాత మా అమ్మమ్మ పెళ్లి చేసి ఆ రోజు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదు మేడం. మా అమ్మ లేదు, చచ్చిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఆయన మమ్మల్ని పట్టించుకోడు మేడం. మా అమ్మమ్మే పెళ్లి చేసి అన్ని మంచి చెడ్డ చూసింది. మా తాతకు 5 కూతుర్లు. ఎన్నేళ్ల క్రితం పెళ్ళయింది మీది? మా పెళ్ళి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. 17 వచ్చింది. ఓకే. నాకు 2 అమ్మాయిలు. వాళ్ళు ఇస్తానన్న ఆస్తి ఇప్పుడు కేవలం మా తాతకి 5 కూతుర్లు మేడం. మీకు ఇస్తామన్నారా, మీ వారికి ఇస్తామన్నారా ఆస్తి? తనకే ఇస్తామంటారు. పెళ్లికి పెళ్లికి కట్నం లాగా ఇస్తాం, స్త్రీధనం కింద ఇద్దాం అన్నది. ఓకే. దాని దగ్గర మా ఆయన నన్ను నిద్రపోయేటప్పుడు కొడతాడు. ఏదైనా డబ్బులు అవసరమైనా నువ్వు ఆస్తి తీసుకురాలేదు, నన్ను చంపుతున్నావు అని తిడతాడు. పిల్లలకు ఫీజులు అవసరమైనా తిడతాడు, ఆస్తి తీసుకురాలేదని. మరి ఇస్తానన్న ఆస్తి మీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మా అమ్మ చచ్చిపోయింది మేడం. చచ్చిపోతే వాళ్ళు మా పెద్దమ్మ, మా పెదనాన్న, వాళ్ళ కొడుకు మా అన్నయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి మా అమ్మ బాగాని వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయించేసుకున్నారు. మా తాతకి కొడుకులు లేరు, 5 కూతుర్లు. మీ తాతకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సంపాదించుకున్నారు. స్వార్జితమైన ఆస్తి. మీ తాత బతికే ఉన్నారా? చచ్చిపోయాడు. ఎప్పుడు? ఆయన చచ్చిపోయి ఒక 22 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అయింది మేడం. ఆయన బతుకున్న టైంలో మీ పెద్దమ్మకి రాసేసాడు ఇది ఆస్తి? రాయలేదు మేడం. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు పేరు మార్చుకున్నారా? ఆయన చనిపోయే టైంకి మీ అమ్మగారు ఉన్నారా? లేరు. లేదు. అంటే మరి మీ పెళ్లి చేసింది మీ పెద్దమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు కదా? అవునా? మీ తాత లేడు, మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? మేము చిన్నపిల్లలు అప్పుడే చనిపోయింది. సుమారు 8 సంవత్సరాలు. అంటే మీ తాత అప్పటికి బతుకున్నారా మీరు చిన్నపిల్లలు అప్పుడు? 30 సంవత్సరాలు, 30కి పెంచి అయి ఉంటాయి. మీ అమ్మగారు చనిపోయా? ఆ తర్వాత ఒక 8 ఏళ్ళు అయితే మీరందరూ ఉన్నందుగా మీ తాత అయితే ఉన్నారు. మీరందరూ ఎంతమంది మీరు? మీ అమ్మకి మీరు ఇద్దరేనా? మీ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారా? మీ అమ్మగారికి డైవర్స్ అయినాయా, అవ్వలేదా? చనిపోయింది మేడం, సడన్ గా క్యాన్సర్ అయ్యేసి. విడిపోయారు అంటున్నారు కదా, విడిపోలేదా? ఆవిడ చనిపోవడం వల్ల పిల్లల్ని వదిలేశాడా? ఓకే. అప్పుడు ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నారా? అంటే నాన్న దగ్గర నుంచి ఏమన్నా పిల్లలకి వాటా కింద ఏమన్నా తెచ్చుకున్నారా? ఏం తెచ్చుకోలేదా? మీ నాన్నకి ఏం ఆస్తులు అవేమి లేవా?
మా నాయనమ్మకి వాళ్ళకు ఉన్నాయి మేడం. మా ఆ. నాన్న పేరు మీద ఏమి అవి అప్పుడు మీ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు అడుగుతారు కదా, పిల్లలు అనాథలు అయిపోయారు, మా కూతురు చనిపోయింది, పిల్లలకి ఏమి ఇస్తారో ఇవ్వండి, మళ్ళీ అల్లుడు ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారా అని ఏం అడగలేదా ఆ రోజుల్లో? అడగలేదు మేడం. మాకెవరు సపోర్ట్ లేరు మేడం. అరే మీ ఇంటికే 6-7 ఉన్నారు ఇంటి నిండా. సరే అప్పటికైతే మీ తాత ఉన్నారు, ఆయన ఏం అడగలేదు అంటున్నారు, పిల్లల్ని తెచ్చి పెంచుకున్నాడు. మీ తాత చనిపోయే టైంకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏం ఆస్తుంది? 15 ఎకరాల పొలం ఉంది మేడం. ఆ, ఒక 35 సెంట్లు ఇళ్ల చోటు ఉంది మేడం. ఓకే. 25 సవర్లు బంగారం ఉంది మేడం. 55 సెంట్లు మేడం ఇళ్ళ స్థలం ఉంది. 55 సెంట్లు ఉంది మేడం. మీ పెళ్లి ఎవరు చేశారు? మా అమ్మమ్మ మేడం. మా అమ్మమ్మ? అమ్మాయి పెళ్లి చేసింది, అంతా చూసుకుంది మా అమ్మమ్మ మేడం. అమ్మమ్మ దగ్గర పెద్దమ్మ వాళ్ళు లేరా? పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు సపరేట్ గా ఇంకో చోట ఇల్లు కట్టుకుని అదే ఊర్లో ఉంటారు సంబంధంలో మేడం. వాళ్ళు రాలా? లేదు, మా అమ్మమ్మే అంతా చూసి ఈ మీ అమ్మాయి అమ్మమ్మ ఉన్నారా ఇప్పుడు? మక్కాయ పెట్టి లేదు. లేదు మేడం. ఆవిడ ఎప్పుడు చనిపోయారు? 6 ఇయర్స్ అయింది మేడం. మరి 6 years ముందన్నా ఇవిడ పెళ్లి చేసే టైంకి ఆ ఆస్తి ఏదైతే అన్నారో అది ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అమ్మమ్మ చనిపోయేదాకా ఆస్తి ఇస్తానని చెప్పి అలా పెట్టారు మేడం. మీ తాత చనిపోయినాక 15 ఎకరాల మీద పెత్తనం ఎవరికి ఉంది? ఒక మా పెద్దమ్మ మేడం, ఆ. ఆమె మీద ఉంది మేడం పెత్తనం. మరి మిగతా పెద్దమ్మలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పిన్నులు పెద్దమ్మ అవి ఎవరు వచ్చినా గానీ అందరిని బెదిరించేసి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పి అందరిని తిడతా ఉండేది మేడం. అందుకని ఆ దెబ్బకి భయపడి ఇప్పుడు 15 ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మా పెద్దమ్మ దగ్గర, మా పెదనాన్న దగ్గర ఉంది. మిగతా ముగ్గురు సరే మీకంటే అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఉమ్. ఉన్నంతలో పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు కొట్టేస్తే మిగతా సిస్టర్స్ ఏం చేస్తున్నారు? ఆవిడ చెల్లెళ్ళు, ఆవిడ అక్కలో చెల్లెళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తా అన్నారు మేడం. ఏమండి? వాళ్ళ భాగం వాళ్ళకి వాళ్ళ ఇస్తారు. భాగం వాళ్ళకి ఇస్తాము. వీళ్ళ అమ్మ ఇచ్చారా? భాగం రాలేదు. వాళ్ళ భాగాలు ఇచ్చారా ఇప్పటికి? అంటే రాతపూర్వకంగా రాసుకోలేదు కానీ పొజిషన్ లో ఉన్నారా? చేసుకుంటున్నారు మేడం. ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు అందులో? అంటే 2 ఎకరాలు తీసుకున్నారు మేడం. సార్ ఉన్నది 15 ఎకరాలు, ఉమ్. ఒక్కొక్కరికి 3 ఎకరాలు రావాలి. అవును కదా అవునా? మేడం? ఐదుగురు కాబట్టి అంటే ఆడపిల్లలు. వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ బతికుంది కదా, ఆమె పేరు మీద 3 ఎకరాలు ఉంది మేడం. ఓకే, ఆవిడకి ఫస్ట్ 3 ఎకరాలు ఆమె మీద ఉంది. మిగతాది ఇక వీళ్ళు పంచుకున్నారంటే మీకు ఎన్ని ఎకరాలు ఇస్తామని పెళ్లి చేశారు? 1.5 ఎకరం ఇస్తానన్నారు మేడం. సో మిగతా ఆవిడ వాటిలో వాళ్ళు ఎవరి భాగంలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు మీకైతే మాత్రం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఇవ్వలేదు అక్కడ సార్. అడుగు అమ్మ పెట్టనివ్వట్లేదు. అమ్మ చనిపోయింది, మాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పి మీ అసలు తరపున మీ అమ్మ ఇంతమంది చనిపోయిందనే జనంలో మాట ఒక్కళ్ళు పక్కన కూడా మీ పెట్టండి. తరపున మాట్లాడే వాళ్ళు ఎవ్వరు పెద్ద లేరు. మనుషులు తీసుకెళ్లి మాట్లాడిచ్చాను సార్. పెద్ద మనుషులు కూడా ఇంకా చండాలంగా తిట్టడం అట్లా బిహేవ్ చేశారు సార్. వాళ్ళ నోరు దెబ్బకి అందరు జనాలు భయపడి రావట్లేదు సార్. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు అంటే ఎవరెవరు ఉంటారు ఆ గుంపులో? మా పెద్దమ్మ, మా ఓకే. పెదనాన్న, ఆ. మా అన్నయ్య సార్. ఆ. నేను కాదు, మిగతా సిస్టర్స్ మీకు సపోర్ట్ గా ఎవరు రారా? వస్తారు సార్. వస్తారా? ఆ, మరి వాళ్ళు కూడా వీటితో పడలేకపోతున్నారా? వాళ్ళు గట్టిగా అదే సార్, మాట్లాడాలి. వాళ్ళు మాకు సపోర్ట్ గా వచ్చారు సార్. కొంతకాలం మా పెద్ద మనుషులతో పాటు సపోర్ట్ చేశారు, ఇంకా అంతా సపోర్ట్ చేతులు చేశారు. ఎత్తేసారు. ఇంకా వాళ్ళ ఊళ్ళో ఇదంతా ఇప్పుడు మీరు చెప్పే ఈ గొడవలు పంచాయతీలు ఎప్పటి ఇష్యూ? మోస్ట్ రీసెంట్ ఎప్పుడైంది? మీరు ఇప్పుడు చెప్పేది ఎప్పుడు? 18 months అయింది సార్. 18 months లాస్ట్ టైం. అంతే ఏంటి సార్. అక్కడ లెక్క ఏం తేలింది? పెద్ద మనుషులు తీసుకెళ్లి ఇట్లా మాకు ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీ పరంగా, మా పొలం మాకు ఇచ్చేసేయండి, మేము ఏదో కూలి పని చేసుకుని అంటే బతుకుతాం, ఏమన్నారు సమాధానం? మేమేమో మీ ఇష్టం, మీరు ఏమైనా సో చేసుకోండి. ఈ 16 సంవత్సరాలు బట్టి సంవత్సరానికి ఒక పంచాయతీ జరుగుతూనే ఉందా? లేదు సార్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్ ఫస్ట్ పెద్ద మనుషులు తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత మండలంలో అర్జీ పెట్టాను సార్. ఈ 3 చేసినా గానీ వాళ్ళు ఇవ్వలేదు సార్ మాకు. ఇప్పుడు ఆ 1.5 acre లో మీ ఇద్దరికి ఒక ఆ, భాగం వస్తుంది. 3 acres acres 3 acres. ఈవిడది 1.5. Okay. 1.5 మీరు ఎక్కడ ఉంటున్నారు మామూలుగా? మీరు అమ్మమ్మ నేను దగ్గరే కదా ఒంగోలులో పెరిగారు. ఉంటాను సార్. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే కదా లేదు పెరిగారు. సార్, నేను మా అక్క ఏమో అమ్మమ్మ దగ్గర ఉండిద్ది, నేనేమో మా నాయనమ్మ దగ్గర డివైడ్ అయ్యింది. చెరుకులను చెరువులు పెంచుకున్నారా? పెంచుకున్నారు మేడం. మీ నాన్న దగ్గర నుంచి ఏమైనా ఆస్తి వచ్చిందా మీకు? లేదు మేడం, మీకు పెళ్ళయిందా? నా పెళ్ళి ఏమని చెప్పి చేశారు? మీ వెనకాల ఏముందని? మా అమ్మ తరపు నుంచి 3 ఎకరాలు ఆస్తి ఉందని చెప్పి మా నాన్న పెళ్లి చేసేసారు అబ్బా, మేడం. అమ్మాయిని బకరం చేశారు అయితే. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది వదిలేసి మేడం. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వాళ్ళు ఆన్లైన్ చేపించేసుకున్నారు మేడం. ఏది ఆయనకి రావాల్సిన 1.5 acre కోసం వదిలేసి వెళ్ళిపోయిందా? అవును మేడం. మీ ఆయన ఇంకా వదలలేదా నిన్ను? కొడతన్నాడా దాని బదులు? బాగా హింసిస్తాడా? నిద్రపోయేటప్పుడు దిండే సొత్తుతాడు, గొంతు బిసుకుతాడు, కాలుతో కూడా తంతాడు మేడం. మీకు ఎంతమంది పిల్లలు సార్? 2 అమ్మాయిలు. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళదే బాధాకరమైన స్టోరీ. నాన్న వదిలేశాడు, అమ్మ లేదు, తాత ఏదో ఉన్నాడు నామకే వస్తే, పిన్నులు పెద్దమ్మలు మోసం చేశారు. ఏదో అదృష్టం కొద్దీ ఒక ఆడపిల్ల జీవితం ఎప్పుడు మారుతుందంటే మంచి భర్త వచ్చినప్పుడు. అక్కడ ఏదో 20 years నడిచిపోయినాక పర్ఫెక్ట్ భర్త వచ్చాడంటే ఆవిడ మహారాణి లాగా కూర్చోగలదు. ఆ తొక్కులో 1.5 acre కోసం మీరెందుకు మీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు అంత హింసించడానికి కారణం 1.5 acre? ఇంకేమైనా కష్టాలు పెడతదా మీ ఆవిడ? పొలం వచ్చేటప్పటికి నా అమ్మమ్మ రాసిస్తానండి ఫస్ట్. మీరు ఇప్పుడు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారు ఆవిడని? లేదు, కాదు కదా. 16 సంవత్సరాల నుంచి మామూలుగా 10 సంవత్సరాలు అసలు ఆ అమ్మాయిని ఏది అడగలేదు నేను ఆస్తి గురించి కానీ. 10 ఏళ్ళు అడగల. ఎందుకంటే గురించి ఎందుకు అడగల? అసలు అదే హక్కు కదా, ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది మీరు వసూలు చేసి పెట్టాలి. ఆ అమ్మాయికి మీరు ఎందుకు ఆ పని చేయలేదు? అంటే పొలం ఉంది,
బాగానే అంటే లాభాలు వస్తూ ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్యపరంగా అమ్మాయికి బాగోకపోతే చూపించుకుంటానే ఉన్నాయి. ఇక్కడే డక్కన్ హాస్పిటల్లో కూడా చూపించాను పంజాగుట్ట. ఏం బాగోదు? ఆ అమ్మాయికి అయితే ఓకే, అట్లా గైనకాలజీ ప్రాబ్లం. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడే పెట్టి చూపించాను, తగ్గలేదు. ఆపరేషన్ చేయించేసాను. ఆపరేషన్ చేయించినాక నాకు బాగలేదు, హెల్త్ బాగోపోయేటప్పటికి మీకేమైంది? నాకు ఇక్కడ గడ్డలు వేసింది, చెస్ట్ దగ్గర. ఆ గడ్డ తీశారు. ఇక నాకు బాగోని కాడ నుంచి వ్యవసాయం చేస్తే లాస్, అరే అప్పులు అయ్యాను కొద్దిగా. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్? నాకు ఎకరం కొట్టారు ఉంది, ఉప్పు కొట్టారు. అంటే మీరు సొంతంగా కొనుక్కున్నారా, మీకు వారసత్వంగా అంటే మా అమ్మ వాళ్ళు కొన్నది. ఓకే. 16 years బట్టి మీరు ఎలా ఉన్నారండి? అంటే భార్యాభర్తలుగా ఈ ఒక్క అంశం తీసి పక్కన పెడితే కనుక మీరిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు? అన్యోన్యంగానే ఉండేవాళ్ళం. ప్రతిరోజు హ్యాపీగా ఉండటము, అవును. మీకేం అలవాట్లు అలాంటివి ఏమీ లేవు? ఉన్నాయి కానీ అంటే అవి మీ వ్యవసాయం ఇద్దరు చేసి- ఇబ్బంది పడే అంత అలవాట్లు అయితే లేవు కదా? అంత లేదు సార్. రైట్, అంత లేదు, కొంత ఉంది. కొంత. రైట్. తర్వాత ఇంకా సో మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ 16 years లో ప్రైమరీ డిస్టర్బెన్స్ ఏంటి? అంటే మామూలుగా ఈ పొలం వచ్చింది అనుకో, ఏదన్నా కానీ బ్యాంక్ లోను అట్లా. మాదే డీకే ల్యాండ్ మేడం. ఓకే. మీ ఎకరం. మాది వచ్చేటప్పుడు డీకే ల్యాండ్, అది బ్యాంక్ లోన్ ఇవ్వరు కదా, అట్లా లోన్ పెట్టేసి ఆ బాకీలు కట్టుకోవచ్చు కదా. సార్ ఫస్ట్ 10 ఏళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఈ 6 ఏళ్ల నుంచి అనారోగ్య కష్టాలు కానీ, మీ పంట ఏదో డ్యామేజ్ అవ్వడం కానీ, అప్పులు పాలవడం కానీ, ఫస్ట్ 10 ఏళ్ళు బాగున్నారు కదా, మీరేం కొన్నారు? ఇల్లు కొనుక్కున్నాము, పొలం కొనుక్కున్నాను, ఇంకా పొలం కొన్నారు? మాగాని కొన్నాం, అది డీకేనే. ఎందుకు అలాంటిది ఎందుకు కొన్నారు? ఒకటి ఆల్రెడీ లాస్ అని తెలుసు కదా, తక్కువ తక్కువ రేటుకి అదే వస్తుంది చేయడానికి. అది ఎన్ని ఎకరాలు కొన్నారు? 40 సెంట్లు మేడం. 40 సెంట్లు. సో కుటుంబం రన్ చేసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి మీ సంపాదన అయితే సరిపోతుంది ఒక రైతుగా. ఇంకేమన్నా పనులు చేస్తారా మీరు? బేల్దారి పని చేస్తాను. ఓకే. మీ ఆవిడ ఏమన్నా పని చేస్తుందా? మా ఆవిడ అప్పుడు అంటే పనికి పంపించాను లేదు, 10 years బ్యాక్. తర్వాత నాకు పంపించారు. ఎప్పుడైతే బాగాలేదో ఇక అమ్మాయి కూడా వెళ్ళటం ఎంత చేస్తాను. తీసుకొస్తుంది మంత్లీ? 10,000, 5,000, 2,000? 10,000 తీసుకొచ్చింది. ఎవరికి ఇస్తుంది? ఆ అమ్మాయి వాడిద్ది, నేను ఇంటి తీసుకొచ్చిన ఖర్చులకి వాడుతుందా? అమ్మాయికే ఇస్తాను. ఓకే. మొత్తం ఫైనాన్స్ అయితే తను ఆ చూసుకుంటుంది. అమ్మాయి చూసుకుంది. మీ ఇంటి కష్టాలు ఒక మగాడిగా మీరే భరించలేకపోతున్నారు. ఆ కష్టాన్ని ఈవిడ మీద ఎందుకు చూపిస్తున్నారు? పడుకున్న దాన్ని కొడతారట, అంటే ఆవిడ ప్రశాంతంగా పడుకోవడం కూడా మీకు నచ్చదా? ప్రశాంతంగా అంటే నేను పడుకున్నప్పుడు ప్రశాంతంగా నువ్వెందుకు పడుకుంటావే అని కొడతారా ఏంటి మీ ఉద్దేశం? మిగతా అంతా బాగుంది, ఆవిడ పాత్ర బాగానే ఉంది, మీ పాత్ర బాగుంది, మంచి భర్తగా, మంచి తండ్రిగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. భార్య విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత క్రూయాలిటీ? ఆవిడ ఏమన్నా బానిసా ఏంటి? ఆ అమ్మాయి మాట్లాడుతుంది కానీ కళ్ళల్లో అట్లా నీళ్లు వస్తున్నాయి. ఏడిస్తే బాగుంటుందా బాగోదా అని మొహమాట పడుతుంది. అక్కడికి వెళ్తే మాకు మంచి అవమానమే జరిగింది. అప్పటి దానికి నుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి వాళ్ళని అడగొచ్చు కదా ఫస్ట్ లోనే. వాళ్ళ ముందే నేను ఆపరేషన్ చేసుకొని ఉంటే నన్ను కొట్టడానికి వచ్చారు మేడం. వాళ్ళేమో నీ మొగుడు తాగుతాడు, ఆస్తి మేము నీ చేతికి పట్టిస్తే రేపు ఆడపిల్లలు అని వాళ్ళే సుత్తి మాటలు చదువుతున్నారు. కవులు కూడా ఇట్లా వాటికి ఇళ్ల స్థలం ఇప్పుడు మేము రెంట్కి ఉంటున్నాం మేడం. ఆ ఇల్లు కూడా వాళ్ళు ఏదన్నా మనం రెంట్ ఇవ్వడం లేట్ అయింది అనుకో, ఇల్లు ఖాళీ చేసేయండి అంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు షాప్ నుంచి వెళ్ళలేక 8 దాటి. ఒక ప్రశ్న నేను మాది సొంత ఊరు అడుగుతాను తమ్ముడు, ఒక వచ్చి- నిమిషం. చాలా బాగా మాట్లాడుతున్నావు కానీ నీకు మందు అలవాటు బాగానే ఉంది, తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఈ ఆస్తి అనేటటువంటి అంశం లేకపోతే ఈ 16 సంవత్సరాలు బట్టి మీ ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట కాదా? ఇది ఒక్కటి చెప్పండి నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ఆస్తి తగాదా, ఈ ఇచ్చేటటువంటి ఆస్పెక్ట్, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండటం అనేటటువంటివి రెండు ఒకదానికి ఒకటి లింక్ ఉందా? లేదండి ఆస్తి నా చేతిలో అందినా కూడా నా మొగుడు నన్ను సుఖంగా ఉండనివ్వడు అనే ఆలోచన మీకు ఉందా? ఫస్ట్ నుంచి కొడతానే ఉంటాడు సార్. మా అమ్మ అయిపోయింది, లేదు, కేల్ కథం దుకాన్ బంద్. మా అమ్మ లేదు, ఇద్దరు ఆడపిల్లలు. నేను అలిగి వెళ్తే ఎవరు చూస్తారు? ఒక నెల చూస్తారు మా అమ్మమ్మ వాళ్ళైనా ఎవరైనా. మళ్ళీ ఇది ఎందుకు అక్కడ ఏం చేసి వచ్చిందని ఎగతాళిగా ఉంటదని నిన్ను నేనే కొట్టడానికి silent గా అతనికి ఒక సర్దుకుంటా. బ్రహ్మాస్త్రం కావాలి, అదేమో వచ్చి ఎప్పటికీ తేలినటువంటి ఒక లెక్క. ఇప్పుడు కాదు కదా, ఇంకో 20 సంవత్సరాలకు కూడా తేలినటువంటి ఒక జటిలమైనటువంటి ఒక సమస్యను పట్టుకుని జీవితాంతం నిన్ను కొట్టి తన్నేదానికి, అతనికి మందు కొట్టి తన్నేదానికి ఇది రొటీన్గా మనం మాట్లాడుకునే స్టోరీ ఇది. ఇక్కడ ఆస్తి అనేది కొద్ది మసాలా యాడ్ అయింది కానీ ఆ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు ఇప్పిస్తాం ఆస్తి నీకు. నీ ఎక్కడున్నారో ఆస్తి ఈ రోజు ఇప్పిస్తాం. రేపొద్దు నుంచి మీ ఆయన తాకకుండా ఉంటాడా, కొట్టకుండా ఉంటాడా? ఛాలెంజ్. రొటీన్ స్టోరీ ఇది, కొద్దిగా మిక్స్ మసాలా అంతే. నీకు దిక్కు లేదు, నేను కొట్టినా తిట్టినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అని చెప్పి కూడా అంటాడు మేడం. అది పక్కన వాళ్ళు వినేటట్టుగా పెద్దగా అరుస్తాడు, చిన్నగా మాట్లాడు. 6 సంవత్సరాల పాటు మీరేమి 10 సంవత్సరాల పాటు అన్యోన్యంగా నడిపించేసి శివపార్వతుల్లాగా అడుగులో వేసి తీసి నడిచేసి 6 సంవత్సరాలు బట్టి ఆరోగ్య సమస్యలు వచ్చాక, ఈ ఆస్తి తగాదా వచ్చాక కొట్టుకునేటటువంటి బ్యాచ్ కానే కాదు. 16 × 365 రోజులు మీరు కొట్టుకుంటూనే ఉన్నారు పిల్లలు ఎదురుగుంటా. ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే మీ ఇంట్లో జరిగేటటువంటి 70mm సినిమాకి చక్కగా చెప్తారు. ఏమండి, చూస్తే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పసిగడతాను నేను.
ఎందుకు ఆస్తిని ఇదని మిమ్మల్ని అవమానించారు అంటే కనుక మీ పద్ధతి కరెక్ట్ గా ఉంటే కనుక వాళ్ళు అవమానించి ఉండేవారు కాదేమో. పిల్లల్ని తీసుకొచ్చినా కానీ వాళ్ళు అదే చెప్తారు సార్. ఏం సరే, చెప్తారు? ఏమని చెప్తారు? ఆ? మా నాన్న తాగడని చెప్తాడా? తాగుతాడని చెప్తారు. ఫుల్ స్టాప్. నేను అదే మా నాన్న చెప్పాను తాగి కొట్టడని చెప్తాడా? సార్. నేను చెప్పాను నాకు అలవాట్లు ఉన్నాయి అని చెప్పాను కానీ ఏ, లేవని చెప్పలేదు ఏ, సార్. అలవాట్లు ఉంటే ఉండొచ్చయ్యా, మా అందరికి ఉన్నాయి అలవాట్లు. కానీ ఒక మనిషిని పశువుగా కొట్టే అంత అలవాటు ఎవరికి ఉండకూడదు. మనం పశువులా కొట్టామంటే మనం పశువు అయిపోయినట్టే ఆటోమేటిక్ గా. ఎందుకు అబ్బాయి ఈ డిబేట్ మండిపోతుంది? దానికి ఏమొచ్చి ఒక స్టోరీ లైన్, ఒక ఆస్తి. సార్ వీళ్ళ స్టోరీ రెండు వైపులు మీకు తెలుసు కదా, మీరేం చెప్దామని వచ్చారు? రిలేటివ్, బోత్ సైడ్స్ రిలేటివ్ మీరు. అంటే మా నాన్నదమ్ములు 5 అమ్మ. ఆ, పెద్ద నాన్న వారసత్వం ఇల్లు. ఓకే. పెద్ద నాన్నకి 5 ఆడపిల్లకాయలు. ఉమ్, 5గురిలో ఒక అమ్మాయిని ఊర్లో ఇచ్చారు. ఆమె బాగా ఆమె పంచుకుంది. ఉమ్, వీళ్ళ 5గురు పెళ్ళి అయ్యేంత వరకు పెద్ద ఆమె ఇంటికి రాలేదు. ఓకే. వీళ్ళ 5గురు పెళ్ళి అయినాక పెద్ద కూతురు ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న కోసం. ఆ. ఇక ఉన్న అమ్మకి నాన్నకి సపోర్ట్గా ఉంటా వాళ్ళిద్దరిని మంచిగా చేసుకొని ఆ ఉన్న మంచి అబ్బరు చేసుకుంటూ పొలం చేసుకుంటూ ఇంకా మిగిలిన 2 ఆడపిల్లకాయలకి ఇస్తాను అంది. పిల్లకాయలను కలుపుకున్నారు. అటు పిల్లకాయని ఇటు పిల్లకాయలు మనవరాలని చెల్లి కొడుకు కలుపుకున్నారు. సరే వాళ్ళ భాగం వాళ్ళకి వెళ్ళొద్ది. ఉమ్, ఒక ఆమె పంచుకుంది. ఇంకో ఆమె పంచుకోవడానికి వెళ్ళినా వీళ్ళు పంచుకోవడానికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ భాగం అయితే ఇవ్వలేదు, ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు పెద్ద మనుషుల కాడికి వెళ్ళినా పెద్ద మనుషులు ఎవరైనా సపోర్ట్ తీసుకొచ్చుకున్నా వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా తిట్టి పంపిస్తుంటారు. ఉమ్, అంతేగాని లాస్ట్ వాళ్ళకి సరే రూపాయి అన్నది ₹1 ఇవ్వచ్చు, లేదు 3 ఎకరాలు కాదు 2 ఎకరాలు ఇవ్వచ్చు, లేదా ఎకరం పూర్తిగా ఇవ్వచ్చు. వీళ్ళకి అది ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ బాధను మనం చూస్తా ఉన్నాం గత 20 సంవత్సరాల నుంచి. పిల్లలని కాడి నుంచి అతను మీరు ఎప్పుడైనా బాధ తిట్లు తిన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? అమ్మ ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోయినా మళ్ళీ ఉంటాయి అమ్మ. టీవీ అలాగే షోలోకి వెళ్ళి గతంలో- కూర్చుంటారా అనా? గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. కాకపోతే ఇతను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆస్తి ఉందని పిల్లల్ని ఇచ్చారు. ఈరోజు అదే ఆస్తి లేదని పిల్ల వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇతని కాపురం అంతంత మాత్రం ఉంది, ఆమె కాపురం అంతంత మాత్రంగా ఉంది. పిల్లకాయలు ఇద్దరు ఎక్కువ సార్ వచ్చారు. ఇక్కడ ఈవిడ చెప్పడం నాకు స్టార్టింగ్ నుంచి ఓకే, ఓకే హెరాస్మెంట్ మేడం గారు. ఉందండి అని. ఆయనేమో ఓకే. 10 ఏళ్ళు బాగానే ఉన్నాం మేడం, అదే ఈ అదే కష్టాలు చెప్పబోతున్నా వచ్చినాక మేడం. ఈ అంటున్నారు. 10 ఏళ్ళు దానికి- చిన్న పిల్లకాయలు మేడం. స్కూల్ ఫీజు 30,000 ఉండిద్ది, 50,000 ఉండిద్ది, కట్టుకోగలిగారు. ఇప్పుడు అమ్మాయి 10th పూర్తి అయింది. ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలంటే 2 లక్షలు అడుగుతున్నారు ఫీజు. ఇంకో 1 year 1.5 year 2 years ఆమె కూడా 10th వచ్చింది, ఇంటర్మీడియట్కి వచ్చింది. ఇంకో 2 లక్షలు కట్టాలి, ఇంకో 2 లక్షలు ఫీజులు కట్టాలి. ఇక ఈ ఫీజులు కట్టే విషయంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళ మధ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఆయా సమస్యలు పెంచే కొద్ది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా అన్న గొడవ కలిసి ఉన్నారు. అయితే మన ముందు కలిసే ఉంటారు, ఇటుగా కూడా కలిసి ఉంటారు. సరే వీలైనంత వరకు 90% అన్యోన్యంగానే ఉంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇతను ఏం చేస్తాడంటే ఆ బ్రదర్స్ని అమ్మాయి మీద చూపిస్తుంటాడు. ఆవిడ ఏ రకంగా చూపించదా? సో ఆమెకు ఏ విధంగా చూపిస్తుంది అనేది, ఒక షాప్కి వెళ్ళిద్ది అమ్మాయి, కిరాణా షాప్కి. 30 రోజులు పని చేస్తే 9,000 ఇస్తారు. అందులో అమ్మాయి ఒక 5 రోజులు 10 రోజులు మానుకుంటే ఇంకా అమౌంట్ కట్ అవుతాయి. ఆ 10,000 తోటి ఒక్కోసారి కాపురం గడుచుకుంటూ రావాలా. ఇతను ఒక్కోసారి 4 రోజులు ఇంటికాడ బొబ్బుంటాడు, పనికి వెళ్ళడం. వీళ్ళ భాగం వీళ్ళ ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఇస్తానన్న భాగం మా అమ్మ భాగం మాకు ఇప్పించగలిగితే మా తమ్ముడు కాపురం బాగుండిద్ది, నా కాపురం బాగుండిద్ది అని ఈ అమ్మాయి నన్ను వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే దానికోసం నేను మీ దాకా వచ్చాను. మిమ్మల్ని మీ ద్వారా మాకు పరిష్కారం అందిద్దని మీ ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ చూస్తుంటాను మేడం. అప్పుడప్పుడు మీ ఇప్పుడు మధ్య మధ్యలో ఒక నిమిషం సార్, సార్. మా ప్రోగ్రామ్ చూస్తున్నారు, సంతోషం. ఆ, మధ్య మధ్యలో ఇతను ఎందుకు పని చేయడు అంటే ఎటువంటి అది ఆరోగ్య ఒక్కసారి మాకు చెప్పట్లేదు సార్, మీరే కొంచెం వివరంగా అడగరా? ఆరోగ్య విషయం సార్. నేనైతే ఏంటి ఆరోగ్యం? నాకు తెలియని అంటే ఆరోగ్యం. మామూలుగా ఇప్పుడు పనికి వెళ్ళాను అనుకో, కళ్ళు తిరుగుతాయి, అంటే బీపీ డౌన్ అయిపోతుండేది అంతే. నేను ఏం చెప్తానండి, ఇక వారికి తల్లి తండ్రి లేనందువల్ల ఎంతో కొంత బాధ్యత, సరే మేనమామ అన్న ఒకే ఒక కారణంతో నేను రావడం జరిగింది మేడం. నాకు హాస్పిటల్లో ఉన్న 10-15 రోజులు చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా నా పనులన్నీ నేను చేసుకోవాలి. పిల్లలు అయ్యి బాత్రూమ్ కూర్చున్న గుడ్లు నేను ఉతుక్కోవాలి. అవి ఉతుకుతుంటే కష్టంగా ఉంటుంది. అట్లాగే నేను అన్ని చేశాను. 8 నెలలకే గర్భసంచి తేడా వచ్చింది. పెద్ద ఆపరేషన్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ షాప్ లో పని చేయాలన్న బస్తాలు అవి మోసి ప్యాకింగ్ చేయాలి. కందిపప్పు, మినపప్పు అవన్నీ 50 కేజీల బస్తాలు ఉంటాయి, 25 కేజీల బస్తాలు ఉంటాయి. ఒక నిమిషం తల్లి, లాస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నారు మీ రక్త పరీక్ష? మీ రక్తం ఎంత ఉందో మెజర్ చేశారా? మీరు ఎంత పేల్ గా ఉన్నారో చూసుకున్నారా? హిమోగ్లోబిన్ ఎంత ఉంది చూపెట్టుకోలే కదా? అంటే అవన్నీ కళ్ళ కింద చారలు వచ్చినాయి కదా, నల్ల అక్కడ చారలు. షాప్ లో పని చేస్తుంటే నిద్ర లేక అట్లా అయ్యో వస్తున్నాను. రామ. తను చేస్తేనే తిండి మేడం, పిల్లలకైనా ఫ్యామిలీకైనా. తను చేయకపోతే ఒక్కోసారి ఇతను ఏం చేస్తాడంటే పనికి వెళ్ళడు, ఇక ఇంటికాడ కూర్చుంటాడు, ఇక ఆమె గడపాలి కాపురాన్ని. నాకు ఎన్నుకోసం నొప్పి వస్తుంది మేడం. మధ్యలో ఆ బస్తాలు అవి మోయటం. నేను ఆ షాప్ లో కూడా పని చేయలేకపోతున్నా. వాళ్ళు ఏదన్నా ఆస్తి ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని చేసుకోవాలని చూస్తాను. ఈ పిల్లలు చదివకుండా పెళ్లి చేసేయండి, వాళ్ళని ఆస్తి అడిగామని వాళ్ళు మాతో పలకను కూడా పలకటలేదు మేడం. మా అమ్మ వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు 5 అయితే 2 వాళ్ళ పిల్లలు వాళ్ళు మాతో పలకటం ఆస్తి అడిగామని. విన్నారుగా?
చెంచులక్ష్మి గారు, ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానమ్మా, ఎక్కువ నేను కాంప్లికేట్ చేయను. నీ బాధ అర్థమైంది, నీ కంటతడి అర్థమైంది. దీర్ఘకాలికంగా ఇన్ని సంవత్సరాల పాటు అటు పుట్టింటి వైపు నుంచి ఇటువైపు ఏమొచ్చి భర్త వైపు నుంచి రకరకాల సమస్యలు చూసేటటువంటి సర్వసహజమైనటువంటి కేసు సినారీ మేము ఇక్కడ చూస్తున్నాము. కానీ నువ్వు 16 సంవత్సరాల పాటు అనుభవించి ఇప్పటికీ కూడా నీ మనసును ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసావు. ఏంటి షిఫ్ట్ చేసావంటే కనుక, ఓకే మా ఆయన ఈరోజు తాగాడా, ఓకే తాగాడు, కొడుతున్నాడా, కొట్టాడు, ఎందుకు తాగాడు, ఎందుకు కొట్టాడు, ఓ వాళ్ళ ఆస్తి ఇవ్వకపోవటం వల్ల తాగి కొట్టాడు అనమాట అనే విధంగా ఒక ఆలోచన శైలి నీకు ఉండటం వల్ల ఇప్పటికీ కూడా ఈ బంధంలో ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళ ఆస్తి ఇచ్చి 16 సంవత్సరాల పాటు ఇతను జుట్టు నెత్తి నోరు పట్టుకుని కొట్టుండే ఉంటే కనుక మా దగ్గరకు కూడా రావు, ఎప్పుడో పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నీకు ఇప్పటి వరకు 16 అంటే కాన్సెప్ట్ నేను చెప్తున్నాను, ఎందుకు 16 సంవత్సరాల పాటు కొట్టి తన్నేటటువంటి వాతావరణంలో, ఒక నరకయాతన అనుభవించేటటువంటి వాతావరణంలో పిల్లలతో పాటు నువ్వు ఉన్నావంటే ఒకే ఒక కారణం. ఎందుకంటే ఇతను తన్నే ప్రతి తన్నుడికి తాగి వచ్చి కొట్టేటప్పుడు ప్రతిసారి నీ వేలు అటువైపు చూపెడుతున్నావు. ఎవరు, మీ పుట్టింటి వైపు, వాళ్ళు చేసినటువంటి అన్యాయం వైపు. ఓ అవును కదా మా ఆయన ఈరోజు గట్టిగా గుద్దాడు అంటే కనుక ఆ ఆస్తి ఇచ్చుంటే గుద్దడేమో అని చెప్పి, అది అసలు నేను 0.1% మార్కులు కూడా నేను దానికి, ఎందుకంటే నాకు స్టార్టింగ్లోనే కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఎస్, దట్ ఈస్ అన్ ఇష్యూ, నో డౌట్ అబౌట్ ఇట్. మీ తమ్ముడు అదే చెప్తాడు, మీరు అదే చెప్తాడు. అవును సార్, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. వీళ్ళు 3 చెరువులు నీళ్ళు మాకు తాగించి 30 తిప్పలు పెట్టి మా ఆయుష్ సగం తగ్గించేస్తున్నారండి ఈ బ్యాచ్ వాళ్ళు. ఎవరి మాటకి లొంగట్లేదు, మాకంటూ సపోర్ట్ లేదు, కాబట్టి మేము ఏకాగ్గా పోరాడుతున్నాం అంటే కనుక ఓకే, దానికి లీగల్గా ఎలా వెళ్ళాలి, ఎటువంటి పోరాటం చేయాలి, ఏ కేసులు వేయాలి, ఎటువంటి సివిల్ మ్యాటర్స్లోకి వెళ్ళాలి అనేది లాయర్ మేడం బాగా చెప్తారు. కానీ నాకేంటంటే అసలు ఇది సబ్జెక్టా అందుంచి నేను ఒకే ప్రశ్న అడుగుతానమ్మా అన్నాను. ఈరోజు దేని గురించి వచ్చారు ప్రధానంగా? రెండు కానీ అనకండి, ఓకే రెండిట్ల గురించి వచ్చి ఉండొచ్చు. ప్రధానంగా ఏం అంశం? అటువైపు 16 సంవత్సరాల పాటు జరిగేటటువంటి పోరాటంలో మీ గెలిచేది ఎంత, ఓడిపోయేది ఎంత అనేది ఇప్పటికే నీకు లెక్క బాగా తెలుసు. 4 దిక్కులు పనిచేసావు, నడువు వంచి కష్టపడ్డావు, ఓకే నీకు తెలుసు. ప్రధానమైనటువంటి అంశం ఏంటి? డాక్టర్ గారు, లాయర్ మేడం, నాకు ఒక న్యాయం చేయండి, ఒక న్యాయం చేయండి. ఆ ఒక్క న్యాయం ఏం కోరుకుంటాం? ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా చెప్పమ్మా, మనసాక్షికి నమ్మకం. నేనైతే పిల్లల్ని చదివించడానికి నాకు కష్టంగా ఉంది సార్. పిల్లల్ని చదివించడం ఒకటి, ఇంకా పిల్లలు పడేటటువంటి కష్టం తీర్చడం ఒకటి, ఇంకా నన్ను కొట్టకుండా. రైట్, భర్తను మార్చుకోవాలి అంతే. పాయింట్ వెరీ క్లియర్. మీరు 4 వచ్చినా ఇంకో 20 మంది వచ్చినా కూడా ఇక్కడికి ద పాయింట్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాన్వర్జేషన్, ఈ మొత్తం ఎపిసోడ్ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం జీవితకాలంలో గుర్తుపెట్టుకుంటే పిల్లల యొక్క ఒక భవిష్యత్తు కాపాడాలి. అమ్మ, కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది పిల్లల్ని అభివృద్ధి పదంలో పంపిస్తున్నారు, అప్పులు తెచ్చి చదివించుకుంటున్నారు, అవ్వకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో చదివించుకుంటున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవటం వల్ల, అన్యోన్యత లేకపోవటం వల్ల, అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల, ఒకే తట్టి మీద నడిచేటటువంటి దమ్ము ధైర్యం లేకపోవటం వల్ల, అతను బీపీ డౌన్ అవుతుందని మధ్యలో పడుకుండిపోయి నువ్వే పనికి పరిగెట్టేటటువంటి పరిస్థితి వల్ల, అనుకోనటువంటి ఒక ఆర్థిక సంక్షోభం రావటం వల్ల ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరం అయ్యి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి ఈరోజు పిల్లలకి ఫీజులు కట్టాలి. ఏం సార్ మీకు తెలీదు, మీరు పెద్దవారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లల ఫీజులు అనేటటువంటిది పెద్ద అంశం కాదు సార్ ఇక్కడ. అంటే ఓకే సార్ మీరు అంటున్నారు అనేటటువంటిది, వీళ్ళిద్దరూ కాయ కష్టం చేసుకుంటే ఏం గుండె జబ్బులు ఉన్నాయి, ఏం క్యాన్సర్లు ఉన్నాయి, ఏం కాళ్ళు చేతులు పక్షవాతన పడిపోయి. ఇందాక నేను వస్తుంటే కనుక ఆ స్ట్రీట్ లైట్స్ దగ్గర ఒకడు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అరే వీడు ఎప్పుడో చచ్చిపోవాలి కదా, వీడు ఇంకా అడుక్కుని ఎందుకు బతుకుతున్నాడు? ఎండనక వాననక ఆడు చేతుల్లో డబ్బులు వేయటానికి కూడా వాడికి దురదృష్టం, వాడికి చేతులు కూడా లేవు, ఎందుకు బ్రతుకున్నాడు వాడు? మీ ఇద్దరికి ఏంటి తక్కువ? సార్ నాకు జబ్బు వచ్చేసింది. ఏం జబ్బు వచ్చింది? ఏంటి ఆ జబ్బు పేరేంటి? ఓకే బీపీ డౌన్ అవుతే బీపీ పెంచుదాం, బీపీ ఎక్కువ అవుతే బీపీ తగ్గిద్దాం. దానికి ఒక మార్గం ఉంది. ఇక్కడ జబ్బు అనేటటువంటిది ఏదన్నా ఉంది అంటే మీ ఇద్దరికి ప్రధానంగా మీకు అది పూర్తిగా మానసికం, ఆలోచన శైలి, వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపాలు. మనసులో ఉండేటటువంటి బాధను తీర్చాలి అంటే కనుక మందు కొట్టాలి, లేదు నాలో ఉండే కసి కోపాన్ని తీర్చుకోవాలి అంటే కనుక ఎదురుగా ఉండే మనిషిని గొడ్డుని బాదినట్టు బాధాలి. ఏమండి ఏం జబ్బు అంటారు? ఈ జబ్బుకు పేరేం చెప్తారు? సో పిల్లల సమస్య అయితే కాదు, ఆస్తి సమస్య ఉంది నాయన. ఆవిడకి ఎంత ఉందో నీకు కూడా ఉంది, మీకు చాలా అన్యాయం జరిగింది, మీ వెన్నంటూ ఎవరు లేకపోవటం వల్ల ఈరోజు ఏకాగ్గా మీరిద్దరు పోరాడుతున్నారు. దానికి పూర్తి సానుభూతి నా తరపున ఉంది, సానుభూతి తప్ప నేనేమీ చూపెట్టలేను. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఒక్క అంశం చెప్పండి సార్, ఆస్తి కాదు డబ్బులు కాదు, ఒక్క అంశం చెప్పండి అంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు చూడండి. ఈ అంశాన్ని నుంచి మేము ఎప్పుడు విముక్తి చెందుతాము నాయనా భగవంతుడా అని చెప్పి పిల్లలు కోరుకుంటున్నారు. మీరు లక్షల కొద్ది ఫీజులు కొట్టి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ చదివించినా కూడా ఈరోజు ఆ పిల్లలు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నారో 16 సంవత్సరాల పాటు, అది మీరు చూపెట్టకుండా ఉంటేనే కనుక అసలైనటువంటి తల్లిదండ్రులు.
తాగుడు మానేసేయాలి, వ్యసనానికి బానిస అవ్వకూడదు, కాయ కష్టం చేసుకోవాలి, పగలనక రాత్రనక కష్టపడాలి. ఆవిడంటే మీకు, మీరంటే ఇద్దరికి ఓకే. ఇంక ఇది తప్ప ఏముంది మీ ఇద్దరి మధ్యన అంశం? సో నేనేమంటానంటే ప్రసాద్ గారు వినండి, కోపం తెచ్చుకోకండి. నేను మీ తరపున మాట్లాడలేదని అనుకోకండి. వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనే నేను మీ తరపునే ప్రధానంగా మాట్లాడుతున్నాను. బీపీ తగ్గింది, కాళ్ళు చేతులు నీరసంగా ఉన్నాయి, ఇవన్నీ కాదండి. అసలు నేను ఎందుకు ఒక మందుని నమ్ముకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను కంటిన్యూస్గా నేను ఇప్పుడు బ్రతికినంత ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క పూట కూడా తాగకుండా 6 నెలల పాటు ఉండగలిగానా? ఎందుకు? ఒక మందు అనేటటువంటిది ఎందుకు నాకు ఒక అలవాటయింది? ఎందుకంటే మీకు అది తాగినంత కాలం మీరే కాదు, చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కూడా కారణం చూపెట్టి తాగటం అనేది చాలా ఈజీ అండి. ఏదో కారణం అనేది, ఏదో సాకు అనేటటువంటిది కంపల్సరీగా దొరుకుతుంది. అలాగ మీకు ప్రధానంగా కనిపించినటువంటి కారణము, ఆస్తి అనే ఒక కారణము, సృష్టించుకున్న కారణాలు మిగతావన్నీ. అవును, మీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అది వాస్తవం, మిగతావంతా ఇంకంతే. నాకు నీరసంగా ఉంది, నాకు బాధగా ఉంది, నువ్వు వెళ్ళి కష్టపడు, నేను కష్టపడేటటువంటి పొజిషన్లో లేదు, అప్పులు సప్పులైనా కూడా, పిల్లలకి ఫీజులు కట్టలేకపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. ఇదంతా సృష్టి, ఇదంతా మన చేతుల్లో ఉండేటటువంటి అంశం. మన చేతుల్లో లేనటువంటి అంశం ఆస్తి అంశం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యక్తిత్వాలు మార్చుకుందాం. దానికి నా తరపున ఏమైనా సాయం కావాలంటే నేను హెల్ప్ చేయడానికి రెడీగా. డ్రింక్ జోలికి వెళ్ళొద్దు, కొట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, నిందించుకోవడం. మీరు ఎంతైతే కనుక హెల్ప్లెస్ స్టేట్స్, ఏమీ చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నారో దానికంటే 10 రెట్లు వాళ్ళిద్దరు కూడా హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయగలిగేటటువంటిది. ఎటొచ్చి ఏంటంటే వచ్చేటటువంటి మీ ఇద్దరికి ఉన్న కామన్ శత్రువు ఆవిడ రక్తం కాబట్టి మీరు ఆవిడ వైపు నిలదీస్తున్నారు. కానీ మీరు ఎంతైతే చేయగలరో, ఎంతైతే చేయలేరో ఆవిడ కూడా అంతే పరిస్థితి, అదే దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది 16 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎవరు? పుట్టింటోళ్ళు కాదు, సొంత భర్త అర్థం చేసుకోవాలి. సొంత భర్త మనసు కరిగిపోవాలి. అరే, ఇంత దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఇంత దిక్కుమాలిన మనుషులతో ఎందుకు నా భార్య పోరాడుతుంది? బతుకున్నంత కాలం నా భార్యని నేను సాక్కుంటాను, నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను. వాళ్ళు ఎవరైతే ఆస్తి బలవంతంగా లాక్కుని దాంట్లో కూర్చుని అందులో డబ్బులు తింటున్నారో వాళ్ళు ఈ కెమెరా సాక్షిగా సర్వనాశనం అయిపోతారు అని అనుకుని మీ భార్యని కాపాడుకుంటూ చూసుకోండి. చాలది, అది వేరే పోరాటం. మీ ఇద్దరు, నేను చెప్తున్నానండి, మీ ఇద్దరు చేతులు కలిపి పోరాడుంటే కనుక ఆలోచన పెరిగి ఉండేది. ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి ఉండేవారు, ఈ పాట లెక్క తేలిపోయి ఉండేది. మీ ఇద్దరు ఒకే తట్టు మీదకి రావట్లే. మేము ముగ్గురం కలిసి పోరాడాము మేడం. దాని గురించి అయితే సార్, ఏమండి, ప్రపంచంలో ఏదన్నా యుద్ధం, పాండవులు కొట్టుకున్నారు, కౌరవులు కొట్టుకున్నారని ఎక్కడ విన్నారండి? ఎక్కడ వినరండి. యుద్ధం చేస్తే కనుక అందరూ చేయి కలిపి ఒకే దిక్కున వెళ్ళాలి. ఉదయం యుద్ధం చేసి సాయంత్రం మందు కొట్టి పెళ్ళాన్ని కొట్టేదాన్ని యుద్ధం అని అనరు. మీ ముగ్గురు ఒకే టీం, ఎప్పుడు ఎక్కడ కూర్చున్నప్పుడు ఒకే టీం. ఆవిడని కొట్టినప్పుడు మీరు అందరూ ఒకే టీమా? ఆవిడ తాగొచ్చినప్పుడు జుట్టు పట్టుకుని పెళ్ళి ఎదురుగున్న తన్నప్పుడు ఒకే టీమా? మీరు ఏం మాట్లాడతారండి? ఏదైనా ఒకే లెక్క చెప్పండి. మేము ముగ్గురు ఒకే టీము, ఫైట్ చేస్తాం. లేదు మేము విడివిడిగా కొట్టుకుంటున్నాం అంటే అది వేరే విషయం. మీ ఇద్దరి మధ్యన ఐక్యమత్యం లేదు. ప్రసాద్ రాత్రి అయ్యేటప్పటికి పిల్లాన్ని చితకబాదుతాడు అనేది ప్రపంచం అంతా కూడా న్యూస్ పాకిపోయినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఎవడో మీకు సపోర్ట్ చేయడు. వాళ్ళిద్దరు దిక్కులేనటువంటి వాళ్ళ అలాగే ఉంటాడు. ప్రసాద్ అయితే కనుక తంతా ఉంటాడు భార్యని. వద్దండి, ఇవన్నీ మాట్లాడకండి, నాతో పోటీ పడలేరు. కానీ నేను చెప్పేది ఒకే అంశం. ఫస్ట్ ఇక్కడ ముఖ్యమైనది అది ఎప్పుడు లెక్క తేలుతుంది, ఆస్తి ఎప్పుడు లెక్క తేలుతుంది అనేది అస్సలు 0.5% కూడా నేను ఆ సబ్జెక్ట్ నేను ఇమోషనల్గా ఏదన్నా బల్లగుద్ది మాట్లాడేటటువంటిది ఏదంటే, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా సఖ్యతగా ఉండండి. మీరు తాగుడు అనేటటువంటి వ్యసనం నుంచి బయటకు రండి. ఆవిడ వైపు 0.5% కూడా జీవితకాలంలో ఇక్కడ భగవద్గీత సాక్షిగా ఆవిడ వైపు వేలెత్తి చూపెట్టను, ఈ పరిస్థితికి నువ్వే కారణం అని చెప్పను, ఈ ఆర్థిక సంక్షోభానికి నువ్వే కారణం అనేటటువంటి మాట అనకుండా, ఆవిడ వైపు వేలెత్తి తీయకుండా, ఆవిడ నిలదీయకుండా నేను బాగా చూసుకుంటానని చెప్పండి. నేను ఏ సపోర్ట్కైనా నేను రెడీ. నా వరకు. థ్యాంక్ యూ మేడం. మన ఎపిసోడ్స్ చూసే వ్యూవర్స్కి, మా ప్రేక్షకులకి చెప్పేది, చాలా రిపీటెడ్గా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఏంటంటే, నా ప్రాక్టీస్ వేరు, సార్ ప్రాక్టీస్ వేరు, మా ఆఫీసులు వేరు, మా కన్సల్టేషన్ ఫీజులు వేరు, అక్కడికి వచ్చినప్పుడు ఫీజులు పే చేయాల్సిందే. సుమన్ టీవీ ప్రోగ్రామ్ కానీ ఏ ఛానల్లో అన్న ప్రోగ్రామ్ మేము ఎలాంటిది కండక్ట్ చేస్తుంటే ఇది ఫ్రీ సర్వీస్. ఆఫీసుల్లో ఫ్రీ సర్వీసులు చేయలేం. మీరు టీవీ ఛానల్స్కి వచ్చేసో లేదా మా ఆఫీసులకు వచ్చో మీరు ఫ్రీ సర్వీస్గా అంటే మా వంతు ప్రయత్నం సోషల్ సర్వీస్గా సుమన్ టీవీ ఛానల్ ద్వారా సుమన్ గారి సపోర్ట్ తోటి కొంతవరకు చేయగలుగుతాం తప్ప మా ప్రాక్టీసులు వదిలేసుకొని చెయ్యం. ప్లీజ్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఒక పాయింట్. 2, డైరెక్ట్గా ఫీజులతో అవ్వలేని పనులు మా ఎపిసోడ్లు చూడడం వల్ల ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకోవడానికి మా ప్రోగ్రామ్స్ మీకు కొంతవరకు పనికొస్తాయి. ఎందుకు మాకు ఈ ఎపిసోడ్లు అంటే, ఈ రోజున ఇది ఎంత లిటిగేషన్ ప్రాబ్లం అంటే 16 ఏళ్ల నరకం. ఎవరు మంచి ఎవరు చెడు అని తర్వాత మాట్లాడదాం. ఆస్తి ఇంపార్టెంటా, కుటుంబం ఇంపార్టెంటా,
భార్యాభర్తల బంధం ఇంపార్టెంటా? ఇక్కడ లేడీస్ మంచోళ్ళ, జెంట్స్ మంచోళ్ళ? ఈ టాపిక్లు మాట్లాడాలన్నా, అటు గురించి తెలియాలన్నా ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఓహో మనం ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి, ఇలా బిహేవ్ చేస్తే మనం కూడా టీవీ ఛానల్స్కి వెళ్ళి కూర్చోవాలా, ఎందుకు అనవసరంగా కోర్టుకు వెళ్ళాలా? మీ ఇంట్లో ప్రాబ్లం రాకుండా చూడటమే సుమన్ టీవీ పద్మ వ్యూహం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి మీకు దగ్గరలో అడ్వకేట్లు ఉంటారు. మా ప్రాక్టీసులు మా ప్రొఫెషన్స్ ఉంటాయి. సార్ ప్రాక్టీసు సార్ ప్రొఫెషన్ ఉంటుంది. ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్లు ఎందుకు పే చేయాలి అని పాయింట్అవుట్ చేయొద్దు ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని నేను ఒక పెద్ద మనిషి వ్యూ నుంచే మాట్లాడతాను. ఆయన ఇక్కడికి ఒక కుటుంబం సర్వనాశనం అయిపోకూడదు అని ఇక్కడికి తీసుకొచ్చారు. 2 పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోకూడదు అని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే టైంకి 16 ఏళ్ళు అయిపోయింది. ఎవరు మంచి ఎవరు చెడు, వాళ్ళకి వేరే ఆప్షన్ దొరకల. ఇది పూర్తిగా జనాలకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆస్తి తగాదా అని. ఇందులో ఉన్న ప్లస్లు మైనస్లు మాట్లాడడమే సార్ పని, నా పని. సార్ మాట్లాడిన వర్షన్ ఏంటి, ప్రాపర్టీ విషయాలు పక్కన పెట్టి ఈ ఇష్యూలో సైకలాజికల్గా కుటుంబం ఎంతలా స్పాయిల్ అయిపోయింది అని పిన్ పాయింట్స్తో క్లారిటీ ఇచ్చారు. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటిది, రమ్య గారు మాట్లాడే ఆస్తి. కానీ జనాలకి కనిపిస్తున్నది ఏంటి, ఆస్తి తగాదా మాత్రమే. ఓకే, ఇలాంటి ఆస్తి తగాదాలు వస్తే ఏం చేయాలి, దానికి ముందు ఈ మాట్లాడు. పెళ్లి చేసేటప్పుడు మీరు స్త్రీధనంగా కానీ ఏదన్నా అబ్బాయికి ఆస్తి ఉందా, ఎందుకంటే ఇక్కడ ఇద్దరూ బాధితులే. ఒక కుటుంబంలో మగపిల్లాడు కూడా ఉంటే మగపిల్లాడి కష్టం ఏంటో తెలుస్తుంది అంటాం. ఆడపిల్లలే ఉన్న కుటుంబాల్లో ఇంకా సిస్టర్ అట్లాగే ఉంటుంది, లిటిల్ సిస్టర్ అట్లాగే ఉండి వాళ్ళకి బయట నుంచి వచ్చిన అబ్బాయి యొక్క కష్టం తెలియదు. ఇక్కడ ఈవిడికి అలా చెప్పి అంటగట్టేశారు అని ఆయన అనుకొని ఆయన బాధితుడు అనుకుంటే అక్కడున్న కొడుకున్నాడు, ఆయన బాధితుడే. అంటే ఒక కోడలు ఆస్తి చూసి ఇక్కడికి వచ్చింది, ఒక అల్లుడు ఆస్తి చూసి వచ్చాడు. ఒక్క అబద్ధం చెప్పన్నా పెళ్ళిళ్ళు చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే అది ఎప్పుడో జనరేషన్ అండి. ఇప్పుడు ఒక అబద్ధం కాదు, అబద్ధం మాట్లాడుతున్నారని తెలుస్తుంటేనే కాపురాలు పోతున్నాయి. కాబట్టి అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయకండి. అది జాబ్ గురించా, ఆస్తి గురించా, శాలరీస్ గురించా, జాయింట్ ఫ్యామిలీలో కలిసి ఉండడం గురించా, ఇవన్నీ ముందుగా క్లారిటీ చూసుకుంటేనే ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్యూర్గా మీరు పెళ్లి టైంలో ఇదిగోండి ఇస్తాము అంటే 6 months అసలు పెళ్లికే ఇచ్చి పడేయాలి. అలాగే ఇస్తుంటేనే పెళ్లిళ్ళు చేసుకోండి. ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో రిజిస్ట్రేషన్లు అయిపోవాలి. ఎవరికి ఇస్తున్నారు, మీ అబ్బాయికి ఇస్తున్నారు, మీ అమ్మాయికి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు విలన్ చేసి మనం మాట్లాడడం? ఒక మనిషి సహజ లక్షణం క్రుయాలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్రుయాలిటీ పెంచిందే వీళ్ళు కదా. ఆ పిల్ల కాపురం వదిలేసి ఒక అబ్బాయిని రోడ్డు మీద పడేసింది. ఓ భర్త సమాధానం చెప్పుకోలేక ఈరోజు కూర్చొని ఒక విలన్ అయిపోయాడు. పెద్ద మనుషులు చేసి వీళ్ళిద్దరిని వదిలించుకుందాం అనుకున్నారు. పోనీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ తరపున చుట్టాలు పోనీ ఫేక్ అంటే నానమ్మ తరపున అలాగే ఉన్నారుగా. ఈవిడికే దిక్కాణం లేదు, ఆ పిల్లడికి కూడా అదే చెప్పి అంటగట్టారు. ఎవరి కాపురాలు నాశనం చేసినట్టు ఇక్కడ? వీళ్ళకి పుట్టిన పిల్లలు రోడ్ల మీద పడాలా? ఇది ఒక పార్ట్. అయితే చేసుకున్నాక అక్కడ ఆయన భార్య కోడలైనా కూడా ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆ సారైనా అర్థం చేసుకోవాలి, ఇది నా కుటుంబం, ఈ ఆస్తిని తీసుకురావడానికి నా భార్యకి నేను ఎట్లా సపోర్ట్ చేయాలి, నేను ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు అడ్డంగా మోసం చేసేశారు వీళ్ళని. ఒక భర్త ఈ రోజున ఆ రోజునే ప్లస్గా నుంచొని ఉండుంటే ఈ రోజున వీళ్ళ కుటుంబం సర్వనాశనం అయ్యేది కాదు. మిగతావంతా యాక్ట్ ఆఫ్ గాడ్ అనటానికి లేదు, యాక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈవిడ ఆరోగ్యం ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోయింది. ఈవిడ ఒక్క మాట అనటానికి పనికి రావట్లేదు మనం ఇక్కడ. ఎందుకంటే ఒక స్త్రీ ఈ రోజున 10,000 తీసుకొచ్చి కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తుంది రోడ్డు మీద పడిపోకుండా. గతి లేదు ఆ అమ్మాయికి, భర్తను వదలటానికి ఛాన్స్ లేదు, వదలలేదు. భర్త కావాలి ఆవిడకి, ఎందుకంటే ఆవిడకి ఒక కంచె భర్త, ఒక రక్షణ. 2 పిల్లలకి ఒక రక్షణ కింద అమ్మాయి ఫీల్ అవుతుంది. వదిలిపడే అమ్మా అని ఒక నిమిషం చెప్పొచ్చు. మా షోకి ఒక పెద్ద మనిషి ఎందుకు తీసుకొచ్చారు, ఆస్తి వస్తుందో లేదో తర్వాత సంగతి మేడం, వీళ్ళ కాపురాలు రోడ్డు మీద పోతానే ఎంత దూరం వెళ్ళిపోద్దో, ఈ డిప్రెషన్లో ఈవిడేం చేసుకుంటుందో ఆయన ఏం చేసుకుంటారో. ఇక్కడికి వస్తే కాపురాలు నిలబడాలి తప్ప విడిపోకూడదు. సార్ ఇక్కడ మా రిక్వెస్ట్ అండి, మీకు కొంచెం రియలైజ్ అవుతారని సార్ అంత స్ట్రాంగ్గా చెప్పారు. ఆవిడ బాధ మాకంటే ఎక్కువ అర్థం చేసుకోవాల్సింది మీరు. ఆవిడకి మీరు తప్ప ఇంకా గతి లేరు. మీరేమవుతున్నారంటే డిప్రెషన్ అయిపోతున్నారు. ఆవిడ మీద మీరు యుద్ధం చేయడం వల్ల యూజే లేదు. ఆవిడ తరపున మీరు యుద్ధం చేయాలి. మీరు ఒక్కళ్ళు నుంచుంటే మీ వెనకాల మేము నుంచుంటాం, సుమన్ టీవీ నుంచుంటుంది. మమ్మల్ని నమ్ముకొని ఆ పెద్ద మనిషి తీసుకొచ్చారు కదా, అవి ఏంటి అని చెప్దాం. మీరు 1% ఆ అమ్మాయిని నేను ఏమీ మాట్లాడలేను, 1% అన్నా మీరు మారండి. మా రిక్వెస్ట్. మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే 3 ఆడాళ్ళు రోడ్డు మీద పడతారు. మీ సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్తే 3 ఆడాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ రిక్వెస్ట్ చేయగలిగేది నేను మిమ్మల్ని మాత్రమే.
ఆస్తి వస్తుందా రాదా 16 ఏళ్ల నుంచి మీరే సాధించలేకపోయారు. ఇప్పుడు రమ్య గారి దిగి ఏదో చేసేస్తారంటే సెకండ్ పార్ట్ అది. ఏం చేద్దాం అనేది తర్వాత మాట్లాడదాం. మీరు స్ట్రాంగ్గా లేకుండా ఇక్కడ ఊరికే ఎవరు పడితే వాళ్ళు వచ్చారు కదా అని ఇట్లా హామీలు ఇచ్చుకుంటూ కూర్చోలేం కదా. ఎందుకంటే ఒక లీగల్ ఫైటింగ్ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసు. అందుకే అవి ఏమి చేయకుండా ప్రతిసారి పెద్ద మనుషులు చుట్టాలు వాళ్ళ బూతులు తిట్టించుడు వెనక్కి తీసుకొచ్చుడు. ఎంతమంది వస్తారు? ఇప్పుడు ఇదే డైలాగ్ మీరు ఇప్పుడు ఫోన్లో మేము మాట్లాడితే ఆ టీవీ షోకి వెళ్ళారు ఏం పీకుతారో అంటారు. ఆస్తి తగాదాలు కదా, ఆస్తి తగాదాలు అంత ఈజీగా సెటిల్ అవ్వు. దానికంటే ముందు మేము సాల్వ్ చేయాల్సింది ఇందాక సార్ చెప్పినట్టు మీ ప్రాబ్లం. మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలా. ఆవిడ 10,000 సంపాదిస్తుంటే మీరు 20,000 సంపాదించి నాన్న మన ఇద్దరం కలిపి కోర్టుకి వెళ్దాం, రమ్య గారు చెప్పారు వాళ్ళ తోలు తీద్దాం. లీగాలిటీ లేకపోతే నేను చెప్పను కదా. వాళ్ళ తోలు తీయాల్సిన చోట మీరిద్దరు తోలు తీసుకుంటున్నారే. నువ్వు బలం ఉంది నీకు. మీకు బలం ఉన్నప్పుడు మీరు ఆ బలాన్ని కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చూడాలి కానీ ఒక బలహీనరాల మీద ప్రభావం ఏంటి సార్? నిద్రపోతుంటే కొట్టడం మీకు 2 పిల్లలు ఉన్నారు. రేపటి రోజున ఆవిడ తండ్రి బతుకుంటే గుండె పగులుతుంది ఆయనకి. అరే నా కూతురు పడుకొని ఉంటే అల్లుడు వచ్చి కొట్టాడా. ఇది మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి రాకూడదని నా రిక్వెస్ట్. మగాళ్ళందరూ మీలాగా ఉండకూడదుగా. మీ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, మీకు ఈవిడికి డ్యామేజ్ అయింది, దాంతో పోలిస్తే మీకు చాలా తక్కువే. అసలు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలా. మీరు సైకలాజికల్గా డ్యామేజ్ అయిపోతున్నారు. అంటే డామినేటింగ్, కంట్రోలింగ్ లేదు. లాస్ అంతా నాకే వచ్చిందని మీరు పడవ వదిలేశారు. మునిగిపోతున్న పడవకి ఒక బొక్కలు పడినట్టు తెడ్డేసుకుని నుంచుంది ఆవిడ. అర్థమవుతుందా? ఇది మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మా కోరిక. ప్లీజ్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నెగిటివ్గా తీసుకోవద్దు. ఆవిడ ఈరోజు మీ మీద నెగిటివ్ ఏం చెప్పలే. ఇక్కడికి వచ్చి నిజం చెప్పకపోతే ప్రాబ్లం మాకు ఎంత లోతుగా ఉందని అర్థం కాదు. అంతే కొరకు మీ మీద చెప్పింది తప్ప ఆవిడ బ్యాక్గ్రౌండ్లో మీరు లేకుండా బతకలేదు. అలాంటి ఒక సీన్ ఉంటే నేనే విడగొట్టి పంపించేస్తాను మిమ్మల్ని. ఆవిడ ఆస్తి ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. ఆస్తి కావాలి అంటే భార్య ఉండాలి, 2 పిల్లలకి తండ్రి ఉండాలి. వాళ్ళకి పడిన అనాథ బతుకులు మీ పిల్లలకి తగలకూడదు. ఎక్కడో మీకు రుణానుబంధాలు ఉన్నాయి, మీ ఇంట్లో పుట్టారు వాళ్ళు. వాళ్ళని ఎందుకు అనాథాలు చేయడం? ఈ నిమిషాన్ని ఆవిడ వదిలేస్తే ఆ 9,000తో 2 పిల్లలు ఫీజులు కట్టుకుంటూ కాలు మీద కాలేసుకుని బతికిద్ది. ఆ పిల్లలకి గవర్నమెంట్ కాలేజీలు ఎట్లా చేర్పించాలో మేము చెప్తాం. అనాథ అయ్యేది ఎవరిక్కడ? మీరు. వాళ్ళ ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. ఇది కొంచెం పర్సనల్గా రిక్వెస్ట్ అండి. ఏం తీసుకోకండి, ఇక్కడికి వస్తే మమ్మల్ని తిట్టేశారు అనుకొని. ఓకే, మీకు హెల్ప్ చేయాలి కదా, అది మాట్లాడతా. సార్ మీ టాపిక్ కూడా మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇక్కడికి ఏదో పాపం వచ్చేసావు కానీ ఓ తమ్ముడి కింద. మీ సిస్టర్ కంటే మీరు ఇంకా అమాయకంగా ఉన్నారు. మీ వారసత్వపు ఆస్తులు ఎప్పుడూ కూడా వారసులకి ఏదైనా కష్టం వస్తే సపోర్ట్గా ఉండడానికి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళెవరో ఇచ్చిందే తీసుకుని బతికేద్దాం అనుకుంటే మన జీవితం ఎందుకు, మన ఎనర్జీ ఎందుకు, మనం భూమి మీదకి వచ్చింది ఎందుకు? వాళ్ళు 1 ఎకరం ఇస్తే మనం 1 ఎకరం సంపాదించగలిగేలా, లేక 3 ఎకరాలు సంపాదించాలి. మళ్ళీ అట్లా అన్నా మనకు ఈయన కోపం వస్తుంది. ఆల్రెడీ కొన్నానండి 40 సెంట్లు అంటారు కానీ పాపం అవి ఆయన తాహతలో ఏదో కొన్నారు. కానీ వీళ్ళ నాన్నగారు తాతగారు ఎవరైతే కొన్నారో, వీళ్ళ తాతగారు నాన్నగారు, వారసత్వ ఆస్తులు మీకు సపోర్ట్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీరు సెల్ఫ్గా సంపాదించుకున్నదే ఈ రోజున మీ సంపాదనలు. ఇవి కనుక లేకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అంటానికి ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్. కొని భర్త కట్నం అంటానికి ఇది కట్నం కాదు, స్త్రీధనం. అదే టాపిక్ అతను మాట్లాడితే ఆయన భార్య వదిలేసింది. ఎరా బాబు నీ కట్నం ఏది, నువ్వు తెచ్చుకున్న ఆస్తి ఏది అని. ఒక ఆడపిల్లని ఏం చూసిస్తాము? భర్త బ్యాక్గ్రౌండ్ ఏంటి? గబుక్కుని భర్త ఇట్లా సంపాదించలేకపోతే 1 ఎకరం ఉంది, దాని మీద ఏదో కవులో ఏదో డబ్బులో ఏదో అమ్ముకుంటే 1/4 ఎకరం వస్తుంది అన్న ఒక సేఫ్టీ. ఒక ఆడపిల్లని 1,00,000 2 లక్షలు స్త్రీధనాలుగా ఇచ్చి ఎందుకు పంపిస్తారంటే బ్యాక్గ్రౌండ్లో భర్త రోడ్డు మీద పడేయడు అని. ఇక్కడేమో రోడ్డు మీదకి వచ్చేస్తుంది, అక్కడేమో మోసం చేశాడు కదా ఆవిడే రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. సొంతంగా సంపాదించుకోవడం అలవాటు చేసుకోండి అమ్మ. ఇక్కడ మీకేం ఫరక పడదు కానీ ఒక ఆయనతోనే జీవితం. ఇప్పుడు ఈవిడ వదిలేస్తే ఈయన జీవితం ఎలా రోడ్డు మీద పడుతుంది అంటున్నామో, ఆయన జీవితం పాపం ఈ రోజున రోడ్డు మీద పడింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే చిన్న వయసులో ఉన్నారు, సంపాదించుకుంటారేమో. కొంచెం ఆగండి ప్లీజ్. కాపురాలు నాశనం చేసుకోవద్దు. మేబీ అలా ఆవిడ కనుక ఈ ఎపిసోడ్ చూస్తుంటే అమ్మ ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడండి, లేకపోతే సార్తో మాట్లాడండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఓన్లీ ఆస్తి తాగదా అయితే ఒకళ్ళకి సాల్వ్ చేస్తే ఇంకోళ్ళకి కూడా సాల్వ్ అయిపోద్ది. కానీ ఆయనకి సాల్వ్ చేయాలంటే ఈలోపు మీరు కాపురం నిలబెట్టుకోవాలి. ఈయన్ని రిక్వెస్ట్ చేసుకున్నాం మేము. ఆయన కాపురం నిలబెట్టుకుంటాడు, ఈ రోజు నుంచి భార్యను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇన్ కేసు ఈ అమ్మాయిని ఇంకొకసారి కొట్టారంటే అమ్మాయి మాకు ఫోన్ చేస్తుంది, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం సార్. పర్లేదా? ఆ హామీ ఇస్తారా? మంచిగా చూసుకుంటాను చెప్పు మేడం, మంచిగా చూసుకుంటాను చెప్పు. ఓకేనా? ఇక నుంచి మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టరు. ఒకవేళ కొడితే మా వాళ్ళకి ఫోన్ చేయండి. మా వంతు హెల్ప్ అయితే మేము చేస్తాం. ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తాం. ఇంకా ఆ రోజున వదిలేద్దురమ్మ. ఎందుకంటే ఒక అనాథ జీవితం ఎలా ఉంటుందో ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆయన బామ్మర్దే ఎగ్జాంపుల్ ఆయనకి ఇంకా నొప్పి తెలియట్లే, నొప్పి పెడుతున్నాడు అందరికి. నువ్వు వదిలేసిన రోజు నొప్పి తెలుస్తుంది. ఇంకొకసారి నీ ఒంటి మీద దెబ్బ పడితే కాల్ చేయండి, మేము తీసుకోవాల్సిన లీగల్ యాక్షన్ తీసుకుంటాం.
ఒక జంటు ఎక్కడ వీక్ అయిపోయాడు కానీ మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత, స్టామినా ఇవ్వాల్సిన బాధ్యత భార్య మీదే ఉంటుంది. పుల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు ఇంకొద్దు. ఆయన మీరు బాగా చూసుకోండి, ఆయన మిమ్మల్ని డబల్ బాగా చూసుకుంటాడు. మీ ఇద్దరు కలిపి పిల్లల్ని బాగా చూసుకోండి. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మేజర్గా మాట్లాడాల్సింది ఏంటి? ఆస్తి తగాద. పెద్దమ్మకు ఫోన్ చేద్దాం, తీయండి. హలో హలో నమస్తే అండి, కోటేశ్వర్ గారా? అవునమ్మా. మేము సుమన్ టీవీ నుంచి పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. ఇది మన అడ్వకేట్ రమ్య గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెంచు లక్ష్మి గారు పద్మవ్యూహం ప్రోగ్రామ్కి వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీతో పాటు. చెప్పమ్మా. 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచో వాళ్ళ ఆస్తి 15 ఎకరాలు మీ అమ్మగారి పేరు మీద, మీ ఫ్యామిలీ పేరు మీద ఉన్నాయి. మిగతా సిస్టర్స్కి పంచారు కానీ వీళ్ళ బ్రదర్కి తనకి ఇవ్వాల్సిన 3 acres షేర్ ఇవ్వకుండా ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వాళ్ళని తిడుతున్నారట, ఎవరైనా కాండవ వేసుకొస్తే వాళ్ళని బూతులు తిడుతున్నారంట. ఎందుకని వాళ్ళ షేర్ మీరు ఎందుకు ఇవ్వట్లా చెప్పండి. అయితే వాళ్ళు పిల్లోడికి 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఇట్నే మేమే వెళ్ళి ఇక్కడ పెద్దోళ్ళు అందరూ తిరిగిన వల్ల కాల. ఇక వాడేసి నా తప్పు అయిపోయిందని చెప్పి ఇక్కడ ఇంకో కుర్రోడి కాడికి వెళ్తే ఆ కుర్రోడు నా కాడికి వస్తే మాట్లాడి ఆ ఎకరా మాకొద్దు, మాకు డబ్బులు ఇవ్వండి అంటే 60,000 డబ్బులు కట్టి ఆ ఎకరా మేము తీసుకున్నాం. ఆ 10 ఎకరాల్లో సరే వాళ్ళ వాట మీరు కొనుక్కున్నారు. సూపర్. ఒకటి అది మేము కాగితాలు ఏమో రాసుకోవాలా, పర్లేదు, ఓకే. అవతల వాళ్ళు అయితే చెప్తారుగా. దాంట్లో 4 ఎకరాలు మా నాన్న రిజిస్ట్రేషన్. అంటే మా ఈ పాత పొలాలు అమ్ముకొని ఇక్కడికి వచ్చి మా నాన్న సంపాదించుకున్నాయి. ఏది నేను చెప్పే 10 ఎకరాల్లోనే. అదే సూపర్, చెప్పండి. బానే ఉంది బ్యాక్గ్రౌండ్ వర్క్. మా తాతగారికి మా అమ్మ పెద్ద అమ్మాయి, ఆయనకి మగ పిల్లకాయలు లేరు. మా నాన్న తీసుకొచ్చుకున్నాడు. ఏది మా అమ్మ పెళ్లి కాకముందు నుంచే మా నాన్నకి మా అమ్మనిచ్చి చేసాడు మేనల్లుడు, మా అమ్మమ్మ మేనల్లుడు. ఇక ఆయనే నిలబడి మంచి చెట్లన్నీ చూసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఫస్ట్ అందరికి ఊళ్ళో ఇచ్చే 5 ఇల్లు ఆడపిల్లలు 5 అయితే 6 ఎకరా మాగాడి ఇసుక పొలం ఎకరా అని చెప్పారు. ఏది ఒక్కొక్కరికి వాళ్ళ భాగం. ఓకే, అంటే ఎకరన్నారా అని చెప్పారు. మాకు తగ్గినా తగ్గకపోయినా ఎట్టన్నా గానీ ఉన్నారు కదా అన్నట్టుగా అనుకున్నారు. అంటే పెద్ద ఆయన ఇస్తానన్న వాట. సరే మేము అదే మాట మీద అట్నే చేసాం. వీళ్ళకి ఇచ్చారా మరి చెంచు లక్ష్మి వాళ్ళకి? అది కూడా చెప్తున్నానమ్మా. ఎవరి దాళ్ళకి మాగాడి 6 ఎకరా, ఇసుక పొలం ఎకరా వదిలేశాడు ఆయన ఉన్నప్పుడు, పెద్ద ఆయన ఉన్నప్పుడు. ఈ అమ్మాయి వల్ల వీళ్ళు చిన్న పిల్లలప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోతే ఇక పిల్లల్ని చదివించడం కానీ మంచి చెట్లు అన్ని మనకాడే పెరిగింది. పెళ్లి కూడా మీ అమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ ఉండే చేశారు కదా? పెళ్లి చేసింది మేమే. ఈ అమ్మాయికి పెళ్లి చేసి 30 ఎకరా మాగాడిచ్చాం చెంచు లక్ష్మికే. చెంచు లక్ష్మికి ఏమ్మా 30 ఎకరం మాగాని ఇచ్చారా మీకు? రాసి ఇచ్చారా? పేపర్ రాసారా? రాసిలేదమ్మా. మరి ఇచ్చినట్టు ఏముంది సార్? పేపర్ లో రాయలేదు, రిజిస్ట్రేషన్ చేయలా, వాళ్ళకి కౌలు డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళకి పొజిషన్ ఇస్తే అలా ఆయనే చేసుకుంటాడు రైతు పని. ఇట్లా ఏమి ఇచ్చినట్టు మీరు? కాగితాల పూర్వకంగా అసలు ఎవరు రాసుకోలేదమ్మా. పొజిషన్ కూడా ఇవ్వలేదు కదా సార్? పొజిషన్ కూడా ఇవ్వలేదు కదా? వాళ్ళు వచ్చి ఆ భూమిలో ఈ 1/2 ఎకరం ఈ 1 ఎకరం మాది అని చెప్పుకునే అంత పొజిషన్ వచ్చే ఏ రోజన్నా వచ్చే వాళ్ళు నుంచున్నారా? ఆ అబ్బాయి కాపురం నాశనం అయిపోయింది, ఈ అమ్మాయి కాపురం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది పెద్ద మనుషులు వచ్చారు, మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఇప్పుడు వీళ్ళ వెనకాల సుమన్ టీవీ ఉంది, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. మరి లీగల్ గా వచ్చి మమ్మల్ని మాట్లాడమంటారా, లేకపోతే మీరందరూ కూర్చొని 1 week లో ప్రాబ్లం షార్ట్ అవుట్ చేసుకుని వీళ్ళకి రావాల్సిన 3 ఎకరాలు చెప్తారా? మీరు ఇందులో 5 ఎకరాలు ఎత్తేసి, వినండి 5 ఎకరాలు ఎత్తు పడేశారు, 5 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి. చూడు మీ ప్రోగ్రాం నేను వింటున్నా, ప్రమాణం చేస్తున్నారు. ప్రాపర్టీ ప్రొసీడింగ్స్ ప్రకారం చెప్పండి. 16 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి జీవితం, ఒక అబ్బాయి జీవితం, మీరు పెళ్లిళ్ళు చేసిన కుటుంబంలో నుంచి మీ వంశస్థులు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడేమో 30 ఎకరాలు ఇచ్చాం మేడం. సరే ఎన్ని సంవత్సరాల నుంచో చెప్పండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ బాగుందా? వాళ్ళిద్దరు లైఫ్ బాగుందా? మీరు పెళ్లిళ్ళు చేసిన ఇద్దరు లైఫ్? అరే వాళ్ళ కుటుంబం గురించి మీకెందుకండి? ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఇస్తే అమ్మాయి వాళ్ళ ఆయన వదిలేసి విడాకులు తీసుకుని హ్యాపీగా పొలం పని చేసుకునేది, 2 పిల్లల్ని పోషించుకునేది.
సరే రేపు పంపిస్తాను మీ దగ్గరికి, మీరు అందరూ కూర్చొని ఇప్పుడు నా ప్రాబ్లమ్స్. కాడ కాదమ్మా, నా చేతిలో ఏం లేదు. ఇప్పుడు పెద్దోళ్ళ పేరు మీద ఉన్నది, నలుగురు సంతకాలు పెట్టాలిగా. వెరీ నేను గుడ్. ఒక మాట అదే చెబుతాను వినండి. వినండి, అదే మా వాళ్ళకి అర్థమైందండి. ఓకే చెప్పండి. నేను ఒక మాట చెబుతాను వినండి. ఇప్పుడు ఆ అమ్మాయికి మాగాడు అరెకర ఇస్తానన్నావు, అది డీకే నాకు వద్దు మొన్న. డీకే ల్యాండ్ అమ్మాయికి ఎట్లా ఇస్తారు? అందరూ సమానంగా పంచుకోవాలా? మా చెల్లెలికి మా అమ్మాయికి కూడా ఇచ్చాను కదా. సరే మీరు కాదండి. మీరు ఇచ్చుకుంటారులేండి. మీరు మంచోళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళకు ఉన్నదే పావలా పంచాయతీ, అది డీకే ల్యాండ్ ఎందుకు తీసుకుంటారు? సరే దాన్నే మంచిది తీసుకుంది, ఇసుక పొలం అరెకరా ఇస్తాను. ఇంత ముందు ఇట్టే పెద్ద మనుషులు వచ్చి ఒక అరెకరా మాగాడి ఇసుక పొలం ఏమున్నారు, పెళ్లిళ్ళు బల్లిళ్ళు చేసి మంచి చెడ్డలు చేశారు కదా. ఒక అరెకరా ఇసుక పొలం ఏమున్నారు, ఏది ఆ మాగాడి కాక. సరేని అనుకున్నాం, దాని మీద బేరాలు పెట్టాం. ఏది పొలాలు కూడా అమ్ముకోవాలని. ఆ రోజు అమ్ముకున్నట్టు అన్ని పనులు అయిపోయాయి. డబ్బులు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇన్ని రోజులు ఆగదు. సరే సార్, ఒక నిమిషం అండి. ఇదంతా ఇంతసేపు మాట్లాడలేము, ఇంకా చాలా మంది ఉన్నారు బయట షోకి. ఇక్కడ మీకున్న ఆప్షన్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా షో తరపు నుంచి మేము వచ్చి అక్కడ సెటిల్ చేయడం కంటే, మీరేదో ఇప్పుడు రైతు మంచి మాటలు 10 మందికి ఉపయోగపడే మాటలు కొన్ని చెప్పారు, మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. వీళ్ళని మీ దగ్గరికి పంపిస్తాం. మీరు వారసులందరూ కూర్చొని, వారసులందరూ సంతకాలు పెడితేనే ఏదైనా లీగల్ గా వ్యాలిడ్. నేను పిలిస్తే రావట్లేదమ్మా. అది పిలిపించండి సార్, మీరు ట్రై చేయండి. సుమన్ టీవీ వాళ్ళు వస్తారంట, మరి ఎవరు వస్తే ఎవరికి ఇస్తుంటే ఎవరు వద్దంటారండి? మీరు ఇప్పటిదాకా ఎవరికి పంచలా, మిగతా వాళ్ళంతా పొజిషన్ లోనే ఉన్నారు. అమ్మ మీ అరెకరం మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం రండి అంటే కాళ్ళకి దండం పెట్టి వస్తారు మీ దగ్గరికి. ఒక్కసారి ఫోన్లు చేయండి అందరికి. అవును, వాళ్ళు నలుగురు చేసుకునేది కదా, మా పెద్దోళ్ళ పేరు మీద ఉన్నది. అంటే మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, ఇవ్వరు, లిటిగేషన్ లోనే చేసుకుంటున్నారమ్మా. మేము రాసుకోలేదు కానీ అందుకే నేను అంటున్నా, రాసుకోలేదు, ఎవరి కాళ్ళు అలా కూర్చున్నారు. ఇప్పుడు రాసుకోండి. రాసుకోవడానికి మీ వారసులను పిలిపించి రిజిస్ట్రేషన్లు చేస్తే కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు. మేము వాళ్ళందరినీ పిలిపిస్తాం. వినండి సార్, వినండి, మేము పిలిపిస్తాము మీ దగ్గరికి, అక్కడికి అందరినీ పంపిస్తాం, వారసులందరినీ. మీ అమ్మ మీ నాన్న మీరు లిటిగేషన్లు పెట్టకుండా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేస్తారా చెయ్యరా? వాళ్ళందరూ వస్తారు, ఒక సిట్టింగ్ మీకే వస్తారు. ఎవరి ప్రాపర్టీలు వాళ్ళు పార్టీషన్ చేసి రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళ మొక్కలు వాళ్ళకి ఇచ్చేయండి. అమ్మకాల పంచాయతీ పెట్టొద్దు. వాళ్ళు అమ్ముకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మీరు లైన్ లోనే ఉండండి సార్, వింటే వినండి, లేదా ఫోన్ పెట్టేయండి, మీ ఇష్టం. మేడం, ఈ పాయింట్ లో లీగల్ ఇష్యూ చెప్తున్నాను, ఆయనకి తెలియాలి కాబట్టి ఆయన లైన్ లో ఉండమని చెప్పా. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న విధానం వరకు 100% కరెక్టే. మా దగ్గరికి ఎవరు ప్రాపర్ గా రాలేదు, అందరూ వస్తే మేము షార్ట్ అవుట్ చేసేవాళ్ళము అనేది, అది ఎంతవరకు నిజం అనేది మాట్లాడదాం. ఆయన మాట్లాడుతున్న ఇప్పుడు ఈ రికార్డ్ ఏదైతే ఉందో మీకు లీగల్ గా 100% సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇవ్వలేదు, మేమే కవులు చేసుకుంటున్నామని. 2, మీరు చెప్తున్నది 15 ఎకరాలు, ఆయన చెప్తున్నది 10 ఎకరాలు, అందులో 5 ఎకరాలు ఎత్తేసారు. సో లీగల్ పాయింట్ మాట్లాడాలంటే వీళ్ళ తాతగారి పేరు మీద ఉన్న ఆస్తి మీరు 16 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేశారో నాకు అర్థం కాల. కోర్టులకు వెళ్తే ఆస్తి తగాదాలు మోర్ దాన్ 7 years పడతాయి, డౌటే లేదు. కానీ అది వేసుంటే ఈ పాటికి మీ ఆస్తి మీకు వచ్చేది, ప్రాపర్టీ లిటిగేషన్ లో ఉండేది, అమ్ముకోవడానికి కుదిరేది కాదు, కొత్త డాక్యుమెంట్లు క్రియేట్ అయ్యేవి కాదు. అందులో 5 ఎకరాలను మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు మీ నిస్సహాయత ఈ రోజున 3 ఎకరాలు కాస్త 30 ఎకరకు పడిపోయింది. అర్థమవుతుందా? ఆ 30 ఎకరు కూడా ఆయన ఇవ్వలా. మేడం ఎవరికాళ్ళకి ఇచ్చేసామంటే, మాగాని ఇచ్చా, డీకాట్ ల్యాండ్ ఇచ్చా, అమ్మకానికి పెట్టా, పొజిషన్ ఇచ్చారా అంటే లేదు. మళ్ళీ సూపర్ మాటలు అయితే స్టార్టింగ్ చెప్పారు. అర్థమవుతుందా? అంటే 15 ఎకరాలు ఈయన దగ్గరే ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండి మీరు ప్రొసీడ్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వదు. అమ్మా నీకు ఆస్తి వస్తే మీ ఆయనతో ఉంటావా లేదా తర్వాత సంగతి తల్లి. నువ్వు ఆ టాపిక్ మాట్లాడగానే మా ఆయన అలా ఆయన తాగబోతాను కానీ అవునవును అంటున్నావు. ఎప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నువ్వు మీ ఆయన కలిసి ఉంటేనే ఏదైనా జరిగిద్ది. మీ ఆయన తాగబోతానికి కొట్టేశాడు ఆయన ఆస్తి, ముందు నుంచే కొట్టేశాడు. తర్వాత కదా మీ ఆయన తాగబోతూ విలను అయ్యింది. మీకు అర్థమైందా ఎంత నిస్సహాయత జరిగిందో? వద్దు, మీకు అదే చెప్పా. అందుకే ఆ టాపిక్ అప్పుడు మీ మొహం ఎట్లా మారిపోయిందో నాకు తెలుసు. ఆ అమ్మాయి బాధ ఎక్కడా చెప్పుకోవడానికి లేక మాకు చెప్పింది. అర్థమవుతుందా? మిమ్మల్ని అదే అంతసేపు రిక్వెస్ట్ చేశాను సార్. ఈ రోజున ఒక వ్యక్తి ఆ మాట మాట్లాడుతుంటే అమ్మాయి వెంటనే రియాక్ట్ అవుతుంది. ఆస్తి ఇంపార్టెంట్ ఇక్కడ. ఆస్తి వస్తే నువ్వు ఉన్నా లేకపోయినా ఆవిడ బతకగలదు. దాని గురించి మాట్లాడాలి. ఆస్తి ఉంటే నువ్వు ఎలాగో వదలవు. అర్థమైందా? లింక్ అక్కడ ఉంది. మోరల్ వాల్యూస్ గోంగూర మాట్లాడుకోవడానికి మీ కేసులు సెట్ అవ్వదు మాకు. ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్లు కూడా లేదు. అడ్వకేట్ని పెట్టుకోవడం మీకు కష్టమైతే సార్, ఫస్ట్ ఆప్షన్ ఆయన మనకు చెప్తున్నది, పెద్ద మనుషులు అందరితో వీళ్ళ వాళ్ళ రిలేటివ్స్ రూల్ ప్రకారం 5 వారసులు సమాన వాటాదారులు. ఆయన ఒక పాయింట్ పెట్టాడు, మా నాన్న ఇల్లరికం వచ్చాడండి, పెళ్లికి ముందు నుంచి ఉంటున్నాడని. అది అబద్ధం అండి. ఆయనకి స్పెషల్ వాటా ఎక్స్ట్రా ఏమీ రాదు. ఓకే, ఉన్న 15 ఎకరాలు ఆ రోజు ముసలాయన చనిపోయే టైంకి ఎన్ని ఎకరాలు ఉంటే వాటి గురించి మాట్లాడండి. అందులో 3 ఎకరాలు మీరే చెప్తున్నారు ముసలమ్మ పేరు మీద ఉంది అని. ముసలమ్మ ఆవిడ ఇష్టపడి ఎవరికన్నా రాస్తే
ఆ వాటా వాళ్ళకి వెళ్ళిపోద్ది. మిగతా 12 ఎకరాల గురించి మాట్లాడుకోండి. ఇన్ కేస్ ముసలమ్మ కూడా ఎవరికి రాయకుండా ఏమన్నా అయితే మళ్ళీ ఆ బాస్కెట్లోకి 15 ఎకరాలు వస్తాయి. ఈ 15 ఎకరాలు వారసులందరూ సమానంగా పంచుకోవాలి. అంటే 5 కూతుర్లు. చనిపోయిన కూతురికి వీళ్ళమ్మ వారసులు ఉన్నారు. సో ఆవిడ వాటా వీళ్ళిద్దరికీ వస్తుంది. ఇందులో ఆయన 1 ఎకర్ గురించి ఏదో పంచాయతీ చెప్పాడు. 4 ఎకరాలు వీళ్ళ నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అంట. ఎవరు చేశారు? ముసలాయన అయితే చేయలా, అమ్మకం అయితే జరగల. మీరు ఈ పాయింట్స్ తీసుకుంటే ఒకవేళ ముసలమ్మ రిజిస్ట్రేషన్ చేసిన ఆవిడ వాటా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలదు. మిగతా 1 ఎకర్ కొట్టేసినట్టే లెక్క. అర్థమవుతుందా? సో 3 ఎకరాలు పోను 12 ఎకరాలు పంచుకోవాల్సి వస్తుందా, లేదా 15 ఎకరాలు పంచుకోవాల్సి వస్తుందా? ఇదే టాపిక్. ఈసీ పేపర్లు అన్ని చూసుకోండి. ఈ మధ్యలో ఎవరి పేర్ల మీద అవి మారినా చెల్లవు. అర్థమవుతుందా? మీ వాటా కోసం ఫస్ట్ పెద్ద మనుషుల పంచాయతీ 5 వారసులను నుంచోబెట్టండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పంచాయతీ పెట్టండి. 80% ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఒక ఆప్షన్. ఎందుకంటే లీగల్గా ప్రతిదీ అడ్మిట్ అయిపోయారు. వాళ్ళు కొట్టేశారు, కవులు ఇవ్వలేదు. ఇప్పటిదాకా అది ఎవరైతే వీళ్ళ వాటా పొజిషన్లో ఉన్నారో కవులు డబ్బులు కూడా వస్తాయి. ఆయన మా పెద్దోళ్ళు అంటున్నారంటే వాళ్ళ అమ్మ నానే. అర్థమవుతుందా? ఇక రెండో స్టెప్, ఒకవేళ అవ్వకపోతే మీ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టు అయితే వస్తుందో పార్టీషన్ సూట్కి ఒక నోటీస్ పంపించండి. దీనికంటే ముందు మీరు లోక్ అదాలత్కి వెళ్ళండి. ఇప్పుడు టీవీ షోకి ఎట్లా వస్తే మా వంతు ప్రయత్నం మేము చేశామో, మా తర్వాత ఉన్న స్టెప్ ఫ్రీ సర్వీసులు చేసే లీగల్ స్టెప్ లీగల్ సెల్ అథారిటీలు, లోక్ అదాలత్లు. మీ ఏరియాలో లోక్ అదాలత్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో ఒంగోలు కోర్టు వస్తే ఒంగోలు కోర్టుకి వెళ్ళండి. అక్కడ లోక్ అదాలత్ ఉంది. లోక్ అదాలత్లో మీరు ఇప్పుడు ఎట్లా కంప్లైంట్ ఇచ్చారో అలా రిటర్న్గా ఇవ్వండి తల్లి. ఇస్తే వాళ్ళు పిలిపించి షార్ట్ అవుట్ చేస్తారు. అవ్వకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, అడ్వకేట్ని పెట్టండి అని. ఓకే, అడ్వకేట్ని పెట్టి పార్టీషన్ సూట్ వీళ్ళిద్దరి తరపు నుంచి వేయించండి. ఈలోపు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోండి. అందులోకి ఎవరు వెళ్లకుండా ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది. ఎవరు వెళ్ళలేదంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. 3 స్టేజెస్ అనుకోండి. ఫస్ట్ స్టేజ్లో మేము ఒక క్లారిటీ ఇప్పించాము ఆయనకి, వెనకాల సుమన్ టీవీ ఉంది. రెండో స్టెప్లో మీరు పెద్ద మనుషులతో స్టార్ట్ అవుట్ చేసుకోండి. 3వ స్టెప్లో లోక్ అదాలత్కి వెళ్ళండి. 4th స్టెప్పే లీగాలిటీ. ఇలా ఖాళీగా కూర్చునేదేదో కోర్టులో ఒక పిటిషన్ పడేసి ఉంటే మీ ఆస్తి మీకు తన్నుకుంటూ వస్తుంది. అలాంటి ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు అక్కడ అడ్వకేట్లు ఎవరు దొరకపోతే మా వాళ్ళకి చెప్తే అక్కడ రీజనబుల్ అడ్వకేట్లతో ఎవరితోనో మా తరపు నుంచి మాట్లాడతాం. ఫీజులు లేకుండా ఆస్తి తగాదా కేసులు ఏ అడ్వకేట్లు చేయరు సార్, మేము కూడా చేయించలేం. మేము అక్కడ దాకా ఒక అడ్వకేట్ని పెట్టాలంటే రీజనబుల్గా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. మీకే ఎవరన్నా అలా దొరికితే నాతో మాట్లాడించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా వేయండి అని సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సరేనా? సరే, ఇంకొకసారి మా రిక్వెస్ట్, ఆవిడ ఇంకొకసారి ఆ ఫీలింగ్ ఆవిడకి రావద్దు. మీరు ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద జరిగింది పర్సనల్గా తీసుకోకండి. మీ ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేయడానికి ఓ మంచి వ్యక్తి ఓ మంచి షోకి తీసుకొచ్చారు. 80% క్లియర్ రిలాక్సేషన్ అనుకోండి. సార్ మీరు కూడా మీ వైఫ్తో ఒకసారి మాట్లాడండి. మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ షేర్ ఆటోమేటిక్గా ఇద్దరు పంచుకోవడానికి ఉంటుంది. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.